తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ఆమె పేరు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీల నాయకులందరికీ తెలుసు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం ఒక రకంగా ఉస్మానియా యూనివర్సిటీ నేల, ఉస్మానియా యూనివర్సిటీ చదువుల తల్లి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ ఒక జంటను గడిపింది. ఆ జంట బాలలక్ష్మి శ్రీనివాస్ జంట. అసలు బాలలక్ష్మి శ్రీనివాస్ మధ్యలో ఎక్కడ ప్రేమ చిగురించింది, ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకెళ్లారు, ఎక్కడ వారి యొక్క వివాహం జరిగింది, అసలు ఫ్యామిలీలను ఎలా ఒప్పించగలిగారు, కుటుంబాల మధ్యలో వచ్చినటువంటి ఆ యొక్క వైషమ్యాలను, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులను ఎలా ఘటాన్ చేస్తూ పైకొచ్చారు అడిగి తెలుసుకుందాం. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 అంటేనే ప్రేమికుల దినోత్సవం. ఫిబ్రవరి 14 వేదికను చేసుకొని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా బాలలక్ష్మి జంటను కాలోజీ టీవీ తీసుకొచ్చింది. అక్క నమస్తే. ముందుగా మీ ఇద్దరికి కూడా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. అంటే సీనని చూస్తేనేమో క్లాసుకు కనబడతా ఉంటాడు, మీరేమో మాస్కు కనబడతా ఉంటారు. మాస్ అంటే మొత్తం ఫైరింగ్, ఎక్కడికి పోయినా కానీ ఫైర్ కనబడతా ఉంటుంది. ఇదే ప్రాంతంలో మీకు లాఠీలు పడ్డటువంటి రోజులు కూడా ఉంటాయి. అసలు ఈ క్లాస్కు ఆ మాస్కి ఎట్లా సూట్ అయ్యి? ఎట్లా అంటే 2003 ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో నాకు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో నాకు సీట్ వచ్చింది. తనకి కూడా ఇక్కడే జాయిన్ అయ్యింది అనమాట. 2003 ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో మేము ఫస్ట్ పరిచయం, ఇద్దరం సేమ్ సబ్జెక్ట్ అనమాట. అప్పుడు ఫస్ట్ ఒకరినొకరం చూసుకున్నాం మేము. ఇంకా తర్వాత ఫ్రెండ్షిప్, అలాగే ఆ ఫ్రెండ్షిప్లోనే ఒక 8 ఏళ్ళు గడిచిన తర్వాత 6 ఏళ్ళు అంటే 2009 కదా, 6 ఏళ్ళ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు ఇంకొంచెం నేను ముందుకు వచ్చాను అగ్రెసివ్గా. అంతవరకు అయితే ఇద్దరం కలిసి ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ కంప్లీట్ చేసినాక 2 ఇయర్స్ తను అక్కడ వెళ్ళిండు. ఇది జనగాం దగ్గర సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా వెళ్ళిండు. అట్లనే బీఎడ్ యక్షిల బీఎడ్ కాలేజ్లో బీఎడ్ చేసిండు. నేనేమో ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని తర్వాత లా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయి నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలని వచ్చిన. నేను ఇంకా తర్వాత ఇంకా అప్పుడు కాలేదు. తర్వాత 2009 ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఉద్యమంలో పాల్గొన్నాను. అంటే మా ఫస్ట్ పరిచయం అయితే 2003 ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో. అంటే మీ విలేజెస్ ఏమైనా ఒక దగ్గర ఉన్నాయా? అంటే మీకేమైనా ఇక్కడే తొలి పరిచయం. ఇక్కడే తొలి పరిచయం. విలేజెస్ అంటే సేమ్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళది నర్మేట, జనగామ పక్కన తరిగెప్ల నర్మేట, మాది కొమరవెల్లి దగ్గర మరిమిస్యాల. సేమ్ కాన్స్టిట్యున్సీ. అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సేమ్ ఒకే జిల్లా అనమాట. ఒకే జిల్లా ఒకే కాన్స్టిట్యున్సీ, మండలాలు వేరు. అంతే 25 కిలోమీటర్ల దూరం మాకు వాళ్ళకి. బట్ ఏంటంటే తనతో పరిచయం ఇక్కడికి వచ్చాకే. ఓకే. అంటే మీ స్టడీస్కు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఇప్పుడు స్నేహం అన్నారు మొదలు, స్నేహం నుంచి ప్రేమగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిండొచ్చు? స్నేహం నుంచి ప్రేమ అంటే యాక్చువల్లీ మేము ఎప్పుడు ప్రేమికుల్లాగా మేము ఎప్పుడు తిరగలేదు. మంచి స్నేహితులం మేమిద్దరం. ఎట్లా అంటే మాకు మేము కొత్తగా వచ్చినప్పుడు మాకు వెల్కమ్ పార్టీ ఇస్తారు మా సీనియర్స్. దాంట్లో మిస్టర్ అండ్ మిస్ ఎకనామిక్స్గా మేము సెలెక్ట్ అయినాము. నెక్స్ట్ మేము మా జూనియర్స్కి పార్టీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని అలాగే సీనియర్ మిస్ అండ్ మిస్ ఎకనామిక్స్ మిస్టర్ ఎకనామిక్స్గా సెలెక్ట్ చేశారు. అంటే మంచి ఒక స్వచ్ఛమైన స్నేహం ఉండేది మా మధ్యలో. ఒక ఆత్మీయత, అనురాగాలు, అభిమానాలు అలా ఉండేది. లవ్ అనేది అప్పుడు ఏమీ లేదు. తర్వాత కూడా లవ్ అనేది ఏం కాదు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను చాలా సందర్భాల్లో, నేను గ్రూప్ 1 సివిల్స్ కోసం, అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు లా సెమిస్టర్ ఎగ్జామ్ రాద్దామని వచ్చినప్పుడు అప్పుడే కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీచార్జ్ జరిగింది స్టూడెంట్స్ మీద. ఆ స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ జరిగినప్పుడు మేము లేడీస్ హాస్టల్లో కొంచెం లోపలికి ఉంటాం కాబట్టి మాకు కొంచెం తెలియవు అనమాట. అంటే మామూలుగా అక్కడ ఆయన నిరాహార దీక్ష చేసిండు, వీళ్ళు మద్దతు తెలిపారు అనే వరకు తెలుసు. ఆ రోజు ఆయన నిమ్మరసం దాగినప్పుడు అక్కడి నుంచి ఓయూ, కేయూ అన్ని యూనివర్సిటీలు అంతా కూడా బగ్గున మండి మేము మా రక్తం దాగుకొడక అన్నట్టుగా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయింది కదా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఈయన కాల్ చేసిండు నాకు. చిన్న ఫోన్ ఉండేది నా దగ్గర, నోకియా ఫోన్, మా నాన్న కొనిచ్చింది. ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే మీకు సెమిస్టర్ ఎగ్జామ్ ముందుగా ప్రిపేర్ అవుతున్నామంటే వాళ్ళందరి రాత్రి వెళ్ళు తలకాయలు వలిగితే మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా అని అన్నారు. అప్పుడు బయటకు వచ్చినా ఇంకా నేను అప్పటి నుంచి ఉద్యమంలో ఇటే డైవర్ట్ అయిపోయినా. అకాడమిక్ తప్ప ఇక కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళలేదు. అట్లా వచ్చినప్పుడు ఒక సంవత్సరం పాటు అంటే 2009 డిసెంబర్ 1కి మేము అట్లా ఉద్యమంలో ఎంటర్ అయినాక
సంవత్సరం కాలం పాటు మేము ఉద్యమంలోనే పాల్గొన్నాం. అంటే మేజర్ ఇన్సిడెంట్స్ అన్ని నాతోటి ఇక్కడ ఉన్నాడు. లాఠీ చార్జీలు కానీ, విద్యార్థి మహాగర్జన కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, పాదయాత్ర కానీ, ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉన్నాడు ఈయన. ప్రతి సంఘటనలో నార్మల్గా రిలే నిరాహార దీక్షలు అవన్నీ చేసినప్పుడేమో అక్కడ వెళ్ళి జాబ్ చేస్తుండని చెప్పిన కదా, అక్కడ వెళ్ళేది ఆ సిద్ధార్థ జూనియర్ కాలేజ్ పిల్లలతో వాళ్ళ క్లాసెస్ చెప్పుకుంటూ ఆ చౌరస్తాలో, బచ్చనపేట చౌరస్తాలో అక్కడ ఉద్యమంలో పాల్గొనేది అన్నట్టు. అయితే ఇట్లా ఒక సంవత్సరం పాటు మేము ట్రావెల్ చేసిన తర్వాత మా దగ్గర మిత్రులు, మా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఎలాగో కలిసి చేసుకుంటున్నారు కదా, ఉద్యమంలో కలిసి వెళ్తున్నారు కదా, ముందుకు వెళ్తున్నారు కదా, మరి మీరు మంచి స్నేహితులు కదా, పెళ్లి చేసుకుంటే ఏముంది, తప్పేముంది అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు మేము కొంచెం ఆలోచించినాం అన్నమాట. ఎట్లుంటుంది అంటే మాకు ప్రేమ పెళ్ళి అనేటువంటి ఆలోచనలు లేవు, స్నేహితులం, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అట్లనే ఉంటుంది. వీళ్ళు అట్లా అన్నప్పుడు కొంచెం ఆలోచన అటువైపుగా మళ్ళడానికి కామన్ గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి 2003 నుంచి 2009 వరకు అన్నారు. అప్పటికి మీ వయసు కూడా 24, 25, 26 వరకు కూడా వచ్చి ఉండొచ్చు. సాధారణంగా మన కుటుంబాలు అన్ని కూడా అమ్మాయి అంటే 20 ఏళ్ళ వరకు ఏదో చదివియాలి, బయటికి వెళ్ళగొట్టాలనేటువంటి ఫోర్స్ కూడా ఉంటుంది. మీకు మీ ఇంట్లో అలాంటి ఫోర్స్ ఏం రాలేదా? లేదు, ఎందుకంటే సరే ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. 2000 నేను నా ఏజ్ 12 సంవత్సరాలు దాటి 13 ఏళ్ళు వచ్చినప్పుడు మా నాన్న అందరు ఆడపిల్లలని పెళ్లి చేసాడు అనమాట. నాకు చేసినప్పుడు అతను చేసుకొని వెళ్ళిపోయాడు, కానీ ఎటువంటి రాకపోకలు లేవు అనమాట. అంటే నేను చైల్డ్ మ్యారేజ్, ఒక మాటలో చెప్పాలంటే బాల్య వివాహం. అటువంటి సందర్భంలో నేను ఒక సంవత్సరం వేస్ట్ అయినా కూడా మళ్ళీ స్టడీస్లోకి వచ్చిన కాబట్టి మా నాన్న కానీ మా అమ్మ కానీ ఈమె మంచిగా చదువుకొని నిలదొక్కుంటే చాలు, ఈ పెళ్లి గురించి ఆమెనిగా డిస్టర్బ్ చేయొద్దు అని మా నాన్న మా అమ్మ ఊరుకున్నారనమాట. అట్లా నాకు ఫోర్స్ రాలేదు. ఇక తనకంటే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ అప్పటికి ఎలా అనేది నాకు తెలియదు. తను పీజీ చేసి లేదు తనదంటే నాకు తెలియదు అప్పటి సిచ్యువేషన్ ఏందనేది. నా వరకైతే మట్టుకు అది, నా వరకైతే మా అమ్మ నాన్న ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. తర్వాత మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత 1 year ట్రావెల్ చేసిన తర్వాత మా వాళ్ళు, నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, అంటే రిలేటివ్స్ మీన్స్ దగ్గర వాళ్ళు, రక్త సంబంధికులు కాదు, నా నియర్ అండ్ డియర్ ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రపోజల్, మంచిగా చేసుకుంటే బాగుంటది కదా, అమ్మాయి ఉద్యమం చేస్తుంది, నువ్వు ఎట్లాగో వెన్నుదన్నుగా ఉన్నావు, అలాంటప్పుడు నువ్వు చేస్తే బాగుంటది, చేసుకుంటే మంచిగా ఉంటారు కదా అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు అనమాట. అన్నప్పుడు మేము అనుకున్నాం సరే ఆలోచిద్దాము అనుకొని అట్లా దాదాపు ఒక 6 months గడిపాం మేము. అంటే మీన్స్ చూద్దాంలే ఎందుకంటే ఉద్యమం పీక్ టైంలో ఉంది, మా చెల్లెలకి సంబంధం వచ్చింది, పెళ్లి చేయమని చెప్పిన నాన్నకి ఓకే అన్నాడు, సెట్ చేసిండ్రు వాళ్ళు. ఇంకా పెళ్లి అప్పటికి ఇంకా కాలేదు చెల్లెకి, ఇంకో చెల్లెలకి కూడా సంబంధాలు వస్తున్నాయి, 5 ఆడపిల్లలు, నేను పెద్దదాన్ని. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో ఇప్పుడు మనం పెళ్లి చేసుకొని ఒక లైఫ్ ఇవన్నీ ఎందుకు, ఉద్యమం కదా, డిస్టర్బెన్స్ ఎందుకు, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మేము కామ్ కూరుకున్నాము. అట్లా ఒక 6 months 7 months గడిచింది. ఇక ఎందుకు ప్రొలాంగ్ చేయడము, చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి మా చెల్లెలు పెళ్ళి అయిన తర్వాత మా పెళ్లి చేసుకుంటే 2010లో మా చెల్లెలు పెళ్ళి అయింది, 11లో మా పెళ్ళి అయింది. ఆమె పెళ్లి చేసేసినాం ఫస్టే. ఆమె పెళ్లి చేసిన తర్వాత మా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి 11లో అయింది, 2011లో అయింది, April 10th. అన్నా ఏంటి ఏం సైలెంట్గా ఉంటాను కదా నువ్వు? అంటే ఫస్ట్ 2003లో ఎకనామిక్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఏంటి అసలు మీకే కావాలని వచ్చినట్ట మిస్టర్ అండ్ మిసెస్ ఎకనామిక్స్ అని ఇటు జూనియర్స్ నుంచి వెళ్ళి రావడం, అటు మీరు జాయిన్ అయిన వెంటనే సీనియర్స్ నుంచి వెళ్ళి రావడం, ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఎట్లా? అంటే మేము కొంచెం దాన్ని ఏమంటాం, మేము 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, విజయ్, శ్రీలత, బాలక్ష్మి, నేను 4 ఉండేవాళ్ళము. ప్రతి సెమిస్టర్కి మేము కంబైన్ స్టడీ చేసుకునేవాళ్ళం. మేము తెలుగు మీడియం కాబట్టి ఫస్ట్ ఇది ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి ఒకరికి 4 questions చదువుకోవడం, ఇంకో 4 questions చదువుకోవడం, వాళ్ళు వీళ్ళు షేర్ చేసుకోవడం, దాన్ని అర్థం చేసుకుని అట్లా చేసుకునేవాళ్ళం. మేము 4 బాగా చేసుకునేవాళ్ళము. అప్పటికి చెప్తున్నాం కదా, మాది అప్పటికి స్నేహమే, ఇప్పుడు స్నేహమే. మేమైతే లవ్ అని అయితే ఇప్పుడు అనుకోలేదు. సరే వాట్ ఎవర్ ఇట్, మీరు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీరు పిలిచారు కాబట్టి బాలలక్ష్మికి తంగడి పూలతోటి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మరి ఎందుకు తంగడి పూలతోని అని ఆపేసి కాదు, ఏంటిదో ప్రేక్షకులకు అలాగే అందరికి తెలిసిపోతుంది. నేనైతే జనరల్గా ఏంటంటే ఇది నేను అంటే తెలంగాణ ఆత్మ మొత్తం బతుకమ్మలోనే ఉంటది. సో నేను ఎక్కడికి పోయినా కానీ ఎవరికి పోయినా కానీ తంగడి పూలను ఇస్తూ ఉంటా.
అందులో భాగంగా నేను ఇంతవరకు బాలలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పొచ్చు కదా మరి. లేదు, ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవం. ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవం, కానీ ఆ ఐ లవ్ యూ అనే పదానికి కొంత మేరకు ఎక్కువ నానుడి కదా ఐ లవ్ యూ అని చెప్పడం అనేది. అది కూడా ఒక ప్రత్యేకత. ఇక్కడ ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి కాలేజీ టీవీ వేదికగా అది కూడా అయిపోతుందేమో అని తీసుకొని చెప్పండి. ఐ లవ్ యూ బాలలక్ష్మి. లవ్ యూ టూ. సరే, అట్లా మేము క్యాంపస్లో ఫ్రెండ్లీగా అంతే ఉండేవాళ్ళం. దాన్ని ఏమంటాం, లవ్ అనేది అట్లాంటిది ఏం లేదు, పరిపక్వతమైన అవగాహన. ఆ విధంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు మొత్తం పీజీ చదువుకోవడం, పోవడము, ఆమె ఇక్కడ ఉండడము. మీరు 2003 నుంచి 2009 వరకు చూసినటువంటి బాలలక్ష్మి గారు, 2009 నుంచి నిన్నగాక మొన్నటి వరకు చూసినటువంటి బాలలక్ష్మి, 2003 నుంచి 2009 వరకు స్టడీస్, ఇక్కడ ఉన్నటువంటి పర్మిసెస్, అక్కడ ఉన్నామా పోయామా అన్నట్టుగా ఉండేది. ఈ మధ్యలో మీరు కూడా 2 సంవత్సరాలు ఏదో అక్కడ లెక్చరర్గా చేయడానికి అని చెప్పేసి జనగాంకు కూడా మారినటువంటి సందర్భం. అసలు మీ మధ్యలో ప్రేమ ఎప్పుడైనా అరే అవసరమా నాకు ఈ పిల్ల, లేకపోతే అవసరమా నాకు బాలలక్ష్మి అని ఎప్పుడైనా అనిపించలేదు? ఎందుకంటే ఈ ఉద్యమము ఇవన్నీ చూసిన తర్వాత. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని ఏమంటాం, తెలంగాణకు సంబంధించి ఉద్యమంలోకి తీసుకొచ్చింది నేనే అని చెప్పుకుంటుంటది ఎప్పటికీ. ఆ ఒక్క ఫోన్ కాల్ తోటి వాస్తవానికి నేను అన్నప్పుడు అనేసరికి ఆమె బయటకు వచ్చింది. ఎవరైనా సరే గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకుపోతారు తప్ప తాగిపోయలేరు. ఆ పొటెన్షియల్ ఉంటే దానికి దాహం అయితే తాగుతుంది, ఆ పొటెన్షియల్ అనేది ముందుకు పోతారు. బాలలక్ష్మిలో ఆ ఫైర్ ఉన్నది. కానీ ఈ పురుషాధిక సమాజమా లేకపోతే ఏదేమైనప్పటికీ మనకు ఒక తోడైతే ఉండాల్సిన అవసరం అనిపించింది. నేను ఆమెకున్న ఫైర్కి, ఆమెకున్న చైతన్యానికి, ఆమెకున్న పోరాటానికి నా చేయూత ఖచ్చితంగా ఉంటే సొసైటీకి ఉపయోగపడుతుంది. నేను మొదటి నుంచి అనుకునేవాడిని, నేను నా కుటుంబము నా ఇల్లు అని అనుకోలే, నేను నా సమాజము అని అనుకున్నాను. సో నేను 4 గోడల మధ్యలో కాదు, బయటికి పోతే బాగుంటుంది. అందులో బాలలక్ష్మి వసంతులకు మనం బాలలక్ష్మి ఉన్న ఫైర్కి నా చేయిని అందిస్తే, నా భుజాన్ని ఇస్తే ఆమె ఎంతో ముందుకు పోతుంది, ఎంత దూరమైనా పోతుంది, ఎంత ఫైట్ అయినా చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మాదైన పాత్ర మేము పోషించాలనుకున్నాము. అందులో ఆమె ముందుకు పోతున్నది, దానికి నా చేయుతనియాలని అనుకున్నాను. ఇక్కడ కులాల ప్రస్తావన అవసరం లేదు, కానీ తీయక తప్పని పరిస్థితి. మీరు కులాల పేర్లు చెప్పకండి, కానీ మీ ఇద్దరి ఒకే కులమా లేకపోతే విడివిడి కులాలు? బీసీ కులమే, బీసీ కులాలు అయినప్పటికీ కూడా దీంట్లో కూడా తారతమ్యాలు కనబడుతున్నాయి. కులాలు మారినంత మాత్రాన హత్యలు జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఇద్దరు వేరు కులాల వాళ్ళు ఇళ్లలో ఒప్పించడానికి ఎట్లా ఇబ్బంది పడాల్సి వచ్చింది? మీరు ఒకవేళ వేరే అమ్మాయిని చేసుకుంటే మంచిగా చదువుకున్న కష్టం వస్తుంది, ఫ్యామిలీ మ్యాటర్స్ లో కూడా ఖచ్చితంగా క్రైసిస్ ఉంటుంది. ఇటు నుంచి చూస్తేనేమో అసలు అవసరమా, మనకు క్యాస్ట్ చేంజ్ ఉంది, మన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇటు నుంచి కూడా అవకాశం ఉంది. మీ వరకు ఎట్లా ఆ క్రైసిస్ మీరు ఎదుర్కొన్నారు? నాకు మా మరదలతో పెళ్లి చేయాలని అనుకున్నారు. కాకపోతే మా మరదలకి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్. నేను కొంచెం మెచ్యూర్డ్గా ఉండేవాడిని. సో దాన్ని ఏమంటాం, నేను మొదటి నుంచి చెప్పిన, నేను అదే నేను నా కుటుంబం కాకుండా నేను సమాజం అనుకున్నా. అందులో నాకు బాలలక్ష్మి కనిపించింది. మళ్ళీ నేను ఇంట్లో కూడా చెప్పేసిన, నేను ఈ విధంగా చేసుకోలేను, తను నాకన్నా చాలా చిన్నది, వద్దు. సరే, మీరు మొదటి నుంచి జనరల్గా ఎట్లాగో మేనరికం అంటే మేనవాళ్ళు అంటే ఇట్లా పేరు పెట్టుకుంటారు కదా, అట్లనే పెట్టుకున్నారు. నేను వాళ్ళకు చెప్పిన, నేను మా అత్తమ్మకు, మా మామకు, మా అన్నకు, మా అమ్మకు కూడా చెప్పినండి. చెప్పి నాది ఇదని అంటే వాళ్ళు ఫస్ట్ అజిటేషన్ చేసాను, కానీ వాని ఇష్టం, వాడు చదువుకున్నాడు, వాడు చెప్తున్నాడు, వాడు కాలేజీలో చెప్తున్నాడు, వానికి అవగాహన ఉన్నది, వానికి ఏది మంచిదైతే అది మనకు చెప్పిండ్రు, అది కన్విన్స్ అయ్యిండ్రు. సో నేను చేసుకున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. మా మధ్యలో మా వాళ్ళు అట్లా దాన్ని అట్లెట్లా ఇట్లెట్లా అనే విధంగా ఏం లేదు. ఎట్లా ఉండేది ఈ 2012, 2003 అంటే దాదాపు 9 సంవత్సరాలు మీరు డ్యూయేట్ చేసుకోవాల్సిందే, తప్పదు, ఎందుకంటే పెళ్లి కాలేదు. 2003 నుంచి 2012 మధ్యలో మీకు పెళ్లి కాలేదు, 11 వరకు. ఈ మధ్యలో ఎట్లాంటి గొడవలు ఉండేది ఏంటి? అసలు మాట్లాడుకోకుంటున్నారా? అప్పటికి మొబైల్ అనేది వచ్చింది, అంతో ఇంతో చాటింగ్ నడుస్తూ ఉన్నాయి. అప్పుడు SMS చాటింగ్ లాంటిది బాగా ఫేమస్. ఆ టైం నుంచి మీ యొక్క లవ్ అనేది ఉన్నది. స్నేహమే. ఆమెకు వాస్తవానికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో బాధ్యతలు ఎక్కువ తీసుకున్నది.
ఓకే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. చదువుకోవాలి, చేసుకోవాలి, పని చేయాలి, నేను వీళ్ళందరినీ పోషించాలి, మా ఇంటికి పెద్ద కొడుకులా ఉండాలనే ఆలోచనతోటి ఉండే అట్లా చేసుకునే క్రమంలో ఆమె అట్లనే ఉండే, నేను ఇట్లనే ఉన్నా తప్ప మా మధ్యలో ఏం లేకుండే. ఎప్పుడైతే 2009 ఉద్యమం వచ్చిందో, ఈ ఉద్యమం రాకపోతే వాస్తవానికి నా రూట్ వేరే విధంగా ఉంటుండే, బాలలక్ష్మి రూట్ వేరే విధంగా ఉంటుండే. వాస్తవానికి తెలంగాణ ఉద్యమము దాన్ని ఏమంటే ఆర్ట్స్ కాలేజీ మాకు పరిచయం ఇస్తే ఉద్యమం అనేది పెళ్లి చేసింది. వాస్తవానికి మా ఇంట్లో కూడా క్యాస్ట్ వేరు కదా అనేటువంటి ప్రస్తావన రాలేదు. కాకపోతే 8 సంవత్సరాలు అప్పటికే మా స్నేహం చాలా స్వచ్ఛమైంది. మా స్నేహం నేను దాన్ని ఆకాశం నుంచి భూమిని తాకే లోపు నీటి బిందువులో స్వచ్ఛత ఉంటది, అంత గొప్ప స్వచ్ఛత. ఇదే సందర్భంలో మీరు ఇంత స్వచ్ఛమైనటువంటి ఫ్రెండ్స్ గానే ఉన్నారు, కానీ మీ చుట్టూ ఉన్నటువంటి మిత్రులైనా కానివ్వండి, వారి చుట్టూ ఉన్నటువంటి మిత్రులైనా కానివ్వండి, ఇక్కడ ప్రొఫెసర్లు అయినా కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్లు అయినా కానివ్వండి, ఆఫీస్ స్టాఫ్ అయినా కానివ్వండి, మీరిద్దరు ఇట్లా జంటగా తిరగడం అనేది ఇక్కడ కూర్చొని మాట్లాడుతుండం, ఆ సందర్భంలో ఖచ్చితంగా మీ పైన కూడా ఏదో ఒక పుకారో ఏదో అలాంటి సందర్భాలు ఏమన్నా రాలేదు ఎప్పుడు కూడా. అంటే అసలు మేము పెళ్లి చేసుకున్నాం అంటేనే ఆశ్చర్యపోయారు చాలా మంది. అంటే మేము పెళ్లి చేసుకునే విధంగా లవర్స్ లాగా తిరుగుతుందనే అభిప్రాయం ఎక్కడా రాకపోయేది. అంటే మా రిలేషన్షిప్ అంత బాగుండేది. మేమిద్దరం కలిసి వెళ్ళినా కలిసి వచ్చినా, మేము మాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా, మేము ఊరికి వెళ్ళినా, నేను అటు వెళ్ళినా, వాళ్ళు ఇటు వచ్చినా, ఎటు వెళ్ళినా కూడా ఎంత స్వచ్ఛమైన స్నేహం అంటే చూసే వాళ్ళకు కూడా ఎక్కడ కూడా చిన్న థాట్ రాదు. మేము అంతే స్వచ్ఛంగా ఉన్నాం, బయట సమాజానికి కూడా అంత స్వచ్ఛత వాళ్ళు గుర్తించారు. అట్లా గుర్తించారు కాబట్టి అంటే మా బోల్డ్నెస్, ఈయన చాలా సాఫ్ట్గా ఉండేది, చాలా తక్కువ ఇంట్రావర్ట్, అయినా తక్కువ మాట్లాడతాడు, నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను, నేను ఎక్స్ట్రావర్ట్. సో చాలా బోల్డ్గా ఉండే, అరే ఒరే అనే పిలుచుకునేది మేము. నన్ను తను అరే ఒరే అనేది, నేను కూడా తనని అరే ఒరే అనే పిలిచేది. మేము 4 ఫ్రెండ్స్ అని చెప్పినాం కదా, ఒక బ్యాచ్ లాగా ఉండేది అన్నట్టు. ఎవరు చూసినా కూడా వీళ్ళ స్నేహాన్ని ఇలా చూడొచ్చు అనేటువంటి విధమైనటువంటి ఆలోచన ఎక్కడా రానంత స్వచ్ఛంగా మేము ఉన్నాము. చూసే వాళ్ళకు కూడా అదే కనిపించింది, అది లక్. రెండోది ఏంటంటే మా పెళ్లి మేము చేసుకుంటున్నాం అన్నప్పుడు కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు, మీరు పెళ్లి చేసుకోవడం. వాస్తవానికి మేము పెళ్లి చేసుకోవాలంటే కూడా మెంటల్లీ మేము చాలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. అంటే థాట్ మాకు లేదు కదా మైండ్ లో. అంటే మా సారు రత్నాకర్ రెడ్డి సార్ ఉంటాడు, ఆర్కివ్ సార్ అని, జనగాము రెడ్డి రత్నాకర్ రెడ్డి సార్ అయినా రీసెర్చ్ పర్సన్, హిస్టరీ రీసెర్చ్ పర్సన్ అండ్ పోయెట్, తను లెక్చరర్ కూడా వీళ్ళకి. సార్ ఒక మాట అన్నాడు అనమాట నన్ను, అరే భార్యాభర్తలు మంచి స్నేహితులు అవుతారో, మంచి లవర్స్ అవుతారో కారో నాకు తెలియదు, కానీ మంచి స్నేహితులు మంచి భార్యాభర్తలు అయితే అవుతారా అని చెప్పేసి అన్నాడు. అని నువ్వు అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది కదా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా, నేను పెళ్లి చేసుకోవద్దు అని ఫిక్స్ అయిపోయినా. సో అలాంటప్పుడు నాకు వేరే థాట్స్ లేవు నా మైండ్ లో. ఆయనకేంటంటే వాళ్ళ లైఫ్ చిన్నప్పటి నుంచి, అంటే నేను పెళ్లి చేసుకున్నాక చూసాను కాబట్టి చెప్పగలుగుతున్నా. తనకేంటంటే వాళ్ళ నాన్నతో చిన్న వయసులో వాళ్ళ నాన్న చనిపోవడం, వాళ్ళ అమ్మ కష్టపడి చదివించడము, ఆ కుటుంబ పరిస్థితులు, ఆ కట్టుబాట్లు అవన్నీ చూసినప్పుడు ఆయనకి వాళ్ళ అమ్మ తప్ప ఇంకో ప్రపంచం లేదు, వాళ్ళ అమ్మ తప్ప ఇంకో ప్రపంచం లేదు ఆయన. నాకు నా కుటుంబం తప్ప ఇంకో ప్రపంచం లేదు. ఆయన చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, నేను చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, కుటుంబానికి అండగా నిలబడాలి, ఇదే థాట్ లో మేము ఉన్నోళ్ళం తప్ప మాకు ఏ రకమైన ఇమ్మెచ్యూర్డ్ థాట్స్ ఎప్పుడు మాకు లేవు. మెచ్యూర్డ్గా ఉన్నాం, లైఫ్ లో కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా. ఇదే సందర్భంలో మీరు 2003లో నాకు తెలిసి ఫస్ట్ టైం హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చిపోతుండే, హైదరాబాద్ కి వచ్చి స్థిరంగా ఉండడం అనేది 2003 నుంచి స్టార్ట్ అయింది. 2003 నుంచి వెళ్ళి స్టార్ట్ అయిన సందర్భంలో ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి అప్పుడు హెవీగా ఉంటాయి ఖచ్చితంగా. ఆ సందర్భంలో ఏమైనా ఇచ్చిపుచ్చుకోవడాలు, అక్కడ ఏమైనా అప్పుడు అంటే అట్లేం లేదు. ఎప్పుడైనా క్లాస్ లో ఏంటంటే ఫస్ట్ టైం తనని చూసినప్పుడు చూడ్డానికి ఆ కళ్ళు చిన్నగా ఉంటాయి కానీ చాలా కాంతివంతంగా అనిపించినాయి. అంటే ఎవరి ఫేస్ అన్న చూసినప్పుడు ఒక బ్రైట్నెస్ ఉంటది, అంటే మనకు ఒక ప్లజెంట్నెస్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ టైం నేను ఆర్ట్స్ కాలేజ్లో మా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు ఊరికే ఇలా వెనక్కి ఇలా తిరిగి చూశాను అనమాట. చూసరికి ఇతను కనిపించిండు, అంటే చుట్టుపక్కల ఎవరు లేరు, ఈయన ఫస్ట్ అక్కడ కూర్చొని ఉన్నాడు బెంచ్ పైన, అంటే ఒక 3 బెంచీలు అవతల కూర్చొని ఉన్నాడు. చూడంగానే కళ్ళు చెమక్కమన్నట్టుగా ఫేస్ లో ఒక అంటే అంటే ఏమంటామంటే జనరల్ గా మనం పసిపిల్లల్ని చూసినప్పుడు ముద్దు చేసి ఎత్తుకుంటాం కదా, చూడంగానే అరే ఈ పిల్లోడేంది ఇంత చూడంగానే ఒక గుడ్ లుకింగ్ గా ఉన్నాడు,
అని చెప్పేసి నాకు అనిపించింది అన్నట్టు. ఆ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ పడింది. నేనేమో బోల్డ్గా ఉండడము, నేను వచ్చింది సబ్ ఇన్స్పెక్టర్ కోసం కాబట్టి రఫ్ అండ్ టఫ్గా ఉండడం, అది ఆయన నా లోపల ఒక చైతన్యాన్ని ఆయన చూసిండు అన్నట్టు. అట్లా మా 2-3 ఫ్రెండ్స్ అంతా ఒక బ్యాచ్, ప్రత్యేకించి మేమిద్దరమే ఏదో లక్షణాలు చూసుకొని దగ్గర అయింది కాదు, ఒక బ్యాచ్ లాగా ఉన్నాం. తర్వాత ఏంటంటే ఆ అభిమానం, ఆత్మీయత, ఆ స్వచ్ఛమైన స్నేహము, ఏదైనా అంటే మనీ ఇచ్చిపుచ్చుకునేంత స్థాయిలో మా కుటుంబాలు కూడా లేవు. ఏదైనా ఉంటే ఎటన్నా వెళ్ళినా వచ్చినా తోడుగా ఉండడము, మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇట్లంతా కలిసి తిరగడం, పండగలు ఎంజాయ్ చేయడం, ఇట్లా అంతా ఉండేది. పలకరించలేదు, చూసాను. తన ఎప్పుడు చూసిండో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు నేను అడగలేదు. ఫస్ట్ లుక్ అయితే అది నాకు చిన్న కళ్ళు ఏదో మొత్తానికి అయితే ఇట్లా బ్రైట్నెస్ కనిపించింది ఫేస్ లో. ఎప్పుడు ఆయన ఎప్పుడు చూసిండో అదైతే గుర్తుకు లేదు. అది ఆర్ట్స్ కాలేజ్ లో మా రూమ్ నెంబర్ ఎకనామిక్స్ రూమ్ లో ఉంటాము, అందరం క్యాజువల్ గానే ఉంటాం. తర్వాత ఏంటంటే ఎక్కడైనా కానీ వీళ్ళు వరంగల్ వాళ్ళు, వీళ్ళు నల్గొండ వాళ్ళు, వీళ్ళు ఖమ్మం వాళ్ళు, వీళ్ళు నిజామాబాద్ వాళ్ళు ఇట్లుంటారు. వరంగల్ వాళ్ళప్పుడు మేము ముగ్గురం, శ్రీలత, బాలలక్ష్మి, నేను. మీరు వరంగల్ కాకుండా కరీంనగర్ అయితే ఈ లవ్ లేదు. అప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను మొదటిసారి కెమెరా ముందు వచ్చిన, మాట్లాడడం రాదు. ఇంకొకటి ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రధాన ప్రస్తావన ఏంటంటే, నేను 2003-05 వరకు నేను చాలా లిమిటెడ్ లో లిమిటెడ్ సర్కిల్ ప్లస్ నాకు చాలా తక్కువ ఆలోచన, చిన్న ఆలోచన, పెద్దగా ఉండదు. జాబ్ చేసుకోవాలి, మా నాన్న చనిపోయింది కాబట్టి మా అమ్మని చూసుకోవాలి, ఇక అప్పుడు సస్టైన్ కావాలనేది ఉండే. ఎప్పుడైతే నేను బీఈడికి పోయినా 2007లో, రెడ్డి రత్నాకర్ రెడ్డి అనేది సార్ నా వ్యక్తిత్వం పైన చాలా ప్రభావం చేయించిండు. దాంతో పాటు అక్కడ సైమల్టేనియస్ గా పుట్ట అశోక్, చింత విశ్వనాథ్, వీళ్ళు ముగ్గురు, కోటి, వీళ్ళు నలుగురు నన్ను చాలా ప్రభావితమైన చేసిన మనుషులు వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ పరిచయానికి ముందు శ్రీనివాస్, వాళ్ళ పరిచయం తర్వాత శ్రీనివాస్ అన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఒకవేళ పరిచయం కాకపోతే నాలో ఇంత రెబల్ కాకపోతుండే, నేను ఇంతటి వ్యక్తిత్వాన్ని తీసుకోకపోయేటుండి, ఇంత బాలలక్ష్మి చేసుకోవాలన్నంత ధైర్యం కూడా రాకపోతుండే. అది చాలా పెద్ద ధైర్యం. మేము చాలా ఆర్థడిక్స్. మా అమ్మ దాన్ని ఏమంటే, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ చాలా, ఈ విషయం చెప్పాలంటే మాది మినీ బ్రాహ్మణిజం లాగా ఉంటుంది మా ఇంట్లో. మా అమ్మ ఇదంతా అట్లా ఉంటది. నేను కూడా అట్లనే పెరిగినా, నేను చాలా రిజిడ్ గా ఉండేవాడిని. మా అన్న నన్ను ఎప్పుడు కంట్రోల్ ఏం చేయలేదు. నేను చదువుకున్నా, మా నాన్న చనిపోయిన తర్వాత నుంచి వ్యవసాయం చేసుకుంటూ చదువుకున్నా, పేపర్ వేసుకుంటూ చదువుకున్నా, తర్వాత ఆర్ట్స్ ఇక్కడికి సీటు సంపాదించిన, ఇక్కడికి వచ్చిన తర్వాత అది నా వ్యక్తిత్వంలో. లేకపోతే మీ అన్న కానివ్వండి, ఇప్పుడు మీ అన్నకు వైఫ్ ఉంటుంది, వదినమ్మ కానివ్వండి, మీ మదర్, ముగ్గురు ఒక సందర్భంలో అవసరమా నీకు బాలలక్ష్మిని చేసుకోవడమా? అమ్మాయి ఎట్లా కనబడతా ఉంది, ఆ ఉద్యమాలు ఏంది, నేను అదే చెప్తున్నా, ఆ వ్యవస్థ ఏంది, ఈ నిరాహార దీక్షలు ఏంది అని చెప్పేసి ఎప్పుడు ప్రశ్న చేయలేదా? నేను అదే చెప్తున్నా, నా మీద ఆ నలుగురు ప్రభావము, ఆ నలుగురు నిర్మించిన వ్యక్తిత్వం, వాళ్ళతో సాంగత్యము, వాళ్ళతో ఉండడం వల్ల నా మాట తీరులో కానీ, నేను వాళ్ళని మొదటి నుంచి వాళ్ళను దాంట్లో మోల్డ్ చేసుకుంటూ వచ్చాను. సీనిగాడు ఎప్పుడు మా చేదాటిపోయిండు, వాడి ఇష్టం ఉన్నట్టే వాడు ఉంటాడు, వాడి ఇష్టం ఉన్నట్టే ఉంటాడు, వాడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు అనేది 2007 బీఈడి నుంచి మా ఫ్రెండ్స్ తోటి అయిన తర్వాత ఆ ఆర్థడాక్స్ నుంచి నేను రెబలిజం లాగా అయిపోయింది. రెబలిజం అని కాదు కానీ దాన్ని ఏమంటాం, కొంచెం అగ్రెసివ్ గా పోయాను. వాళ్ళకి కూడా చెప్పి అది వాళ్ళు చూసినావా అంటే ఏంది, ఈ అమ్మాయి ఇట్లున్నది ఎట్లా చేసుకో అంటే, అప్పుడు మనం దాన్ని ఏమంటాం, కొన్ని కొలతలు పెట్టుకుంటారు కొందరు. లవ్ అంటే అందంగా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా. ఇది అట్లా కాదు కదా. మేము మా సాంగత్యము, మా పరిచయము, మా తిరిగిన విధానం, మా నేపథ్యం, మేము చదివిన పుస్తకాలు ఆ విధంగా ఉండడం వల్ల, వాళ్ళందరితోటి అది ఉండడం వల్ల, వాట్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ లైఫ్, ఉద్యమము, ఆ ఉద్యమంతో పరిచయం, ఆ ఉద్యమాన్ని ముందుకు సాగుతున్న క్రమంలో ఉండే విధానము, దాని తర్వాత మనం లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తాం, మనకు ఎసంటోళ్ళు కావాలి, మనం ఎవరితోటి అయితే మనం సంతోషంగా ఉంటాం, అవన్నీ నేను తెలుసుకోగలిగిన.
అది నాకు నేను వాళ్ళతోటి పరిచయము స్నేహం వల్ల మీరిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఎన్ని రోజులు తర్జన పడుతుంటారు? ఎన్ని రోజులు అసలు మనం పెళ్లి చేసుకుంటే పర్ఫెక్ట్ గా పోగలమా, మూవ్ అవ్వగలమా అని చెప్పేసి ఎన్ని రోజులు ఈ డిస్కషన్ జరుగుతుంది? ఇద్దరి మధ్యలో ఎన్ని రోజుల అంతర్మంతరం జరుగుతుంది? మా ఇద్దరి మధ్యలో నాకు తెలిసి హార్డ్లీ ఒక 6 months. దాంట్లో మేజర్ పార్ట్ ఏంటంటే నా వైపు నుంచి మేజర్ పార్ట్ మేము పెళ్లి చేసుకొని అంటే స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళం పెళ్లి చేసుకోవడము, లైఫ్ లీడ్ చేయడము అనేది నాకు పెద్దగా అంటే మరీ అంత కాంప్లికేట్ ఏమి అనిపించలేదు. ఇంట్లో కూడా అమ్మ నాన్న మా వాళ్ళతో ఏం పెద్దగా కాంప్లికేషన్ రాలేదు. నా బిడ్డ పెళ్లి చేసుకోకుండా ఉండడం కంటే తనకు నచ్చిన వ్యక్తులు మళ్ళా 8 సంవత్సరాల నుంచి ఈయన చూస్తున్నారు కాబట్టి ఈయన వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఈయన ఎట్లుంటాడు, ఈయన మనస్తత్వం ఎట్లుంటది అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి హ్యాపీ ఫీల్ అయ్యింది మా ఇంట్లో. కాకపోతే మేము పెళ్లి చేసుకొని ముందుకెళ్ళాలి లైఫ్లో అన్నప్పుడు వాట్ ఈజ్ అవర్ లైఫ్ అనే దాంట్లో కొంచెం చిన్నగా ఆలోచనలు స్ట్రగుల్ అయితే ఉండింది. బట్ మూవ్ ఫార్వర్డ్ ఏదైతే ముందుకెళ్తే వెళ్దాము అనేట్టు అనిపించింది. తన వైపు నుంచి మరి ఇంటర్నల్ మీరిద్దరు డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఈ యొక్క సమాచారాన్ని మేము ఇట్లా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇది కూడా హిందూ సాంప్రదాయం అలాంటిది ఏం లేకుండా మాకు నచ్చిన అత్యంత సాధారణంగా చెప్పేసి ఎవరితో చెప్పారు? నేను మా అమ్మకి చెప్పిన ఫస్ట్ ఇంట్లో. తను కూడా మా అమ్మ బాగా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. కాకపోతే 8 ఏళ్ళుగా స్నేహితుడు కదా అమ్మకి. ఇప్పటికీ మా చెల్లెళ్ళు 4 కూడా ఈయన అన్నయ్య అనే పిలుస్తారు, బావా అనరు. అంటే వాళ్ళకు ఫ్రెండ్ గానే అప్పుడు పరిచయం కాబట్టి వాళ్ళు అన్నయ్య అనే పిలిచేది. ఈ అదేంటో యాదృచ్ఛికమే ఇప్పుడు మా సీనియర్స్ జూనియర్స్ మమ్మల్ని సెలెక్ట్ చేయడంలో మా స్నేహం వాళ్ళకి అంత స్వచ్ఛంగా కనబడడం కావచ్చు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా అలా కనపడడం కావచ్చు. అందరూ హృదయపూర్వకంగా స్వాగతించిండ్రు. ఇక్కడికి వచ్చి మా మరుదులు కూడా నన్ను అక్క అని పిలుస్తారు, వదిన అని పిలువరు. ఇప్పుడు మా ముగ్గురు చెల్లెల పెళ్లిలేని ఇంకొక చెల్లి ఉంది. మా ముగ్గురు మరుదులు కూడా నన్ను వదిన అన్నారు, అక్కనే పిలుస్తారు. మా చెల్లెళ్ళేమో ఈయనని అన్న అని పిలుస్తారు. ఎక్కడికైనా బయటికి వెళ్తే ఈయనే వాళ్ళకి అన్న, వాళ్ళకి నేను అక్కని అనుకుంటారు కలిసి వెళ్తే. అట్లా ఉండేది రిలేషన్. నాకు ఇంట్లో పెద్దగా కాంప్లికేషన్ ఏం కాలేదు. మా అమ్మ వాళ్ళైతే ఓకే, మా నాన్న అన్నాడు క్యాస్ట్ వేరు కదా వాళ్ళు ఒప్పుకుంటారా, ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి అని అంటే ఈయన ఏం చేసినట్టు అప్పటికే ఒక చెల్లెకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పిన కదా, చెల్లెలు మ్యారేజ్ అయింది. ఆమె భర్త మా ఇంకో చెల్లెలకి ఫిక్స్ అయింది ఆ అబ్బాయి. ధనుంజయ్ ఏమో ఫస్ట్ చెల్లె భర్త, ఉదయ్ ఏమో సెకండ్ చెల్లె భర్త. శారద ధనుంజయ్, సంధ్య ఉదయ్. అయితే ఉదయ్ ధనుంజయ్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు 2 వీలర్స్ మీద మేమిద్దరం 4 కలిసి ఇంటికి వచ్చినాం. మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నని చాలా సగౌరవంగా అడిగిండు ఈయన. నేను బాలలక్ష్మిని పెళ్లి చేసుకుంటా అంటే, సరే బిడ్డ నువ్వు చేసుకొని ఇష్టము, నేను కాదనను, మీరు ఇష్టపడి చేసుకుంటే మేము అండగా నిలబడతాం కాదనం, కానీ మరి మీ ఇంట్లో వాళ్ళు అంటే అది నేను చూసుకుంటా అన్నాడు. మీరన్నా ఎట్లా మీరు ఫస్ట్ ఎవరితో ఈ సమాచారం అందించారు? సమాచారం నాకు మా రెడ్డి రత్నాకర్ రెడ్డి సార్ ఉంటాడు, మా ఊళ్ళో కేదార్ బాబు అని ఉంటాడు, నా క్లోజ్ ఫ్రెండ్ 10th క్లాస్మేట్ అంజనేయుల వాళ్ళ నాన్న, ఆయన మాకు గైడ్ చేస్తాడు. అమ్మతో చెప్పలేదా? అమ్మతోటి చెప్పలేదు. అమ్మతోటి ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చెప్పలేదు, అంటే ఒక 1 month ముందు మాత్రమే. దానికి ముందు చెప్తా. మా ఫ్రెండ్స్ 4 ఉన్నారు కదా, ఆ 4 ఫ్రెండ్స్ ప్లస్ రత్నాకర్ సార్, వీళ్ళతోటే బాగా డిస్కషన్ జరిగింది. తర్వాత వాళ్ళతో చాలా చర్చించుకొని నాకు అదే వాళ్ళు కూడా నన్ను టెస్ట్ చేసిండ్రు, వీడు ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయం అనేది టెస్ట్ చేసిండ్రు. తర్వాత దానిలో అదేం లేదు, నేను వాళ్ళతో కూడా తేల్చి చెప్పిన, నేను అట్లా ఆవేశంతో ఏం చేసుకోవట్లేదు, వీళ్ళు మెచ్యూర్డ్గానే అని చెప్పి చేసుకున్నా. మేము కూడా పెద్దల దగ్గరికి పోయినప్పుడు మాట్లాడడానికి పోయినప్పుడు మేము వెడ్డింగ్ కార్డ్ కొట్టుకునే పోయినాం. మేము డిసైడ్ అయ్యి ప్లేసు డేటు డిసైడ్ అయ్యి మేము పోయి లక్ష్మీ గార్డెన్ అని ఉప్పల్ డిపో పక్కన ఉంటుంది, అదొక ఫంక్షన్ హాల్లో. నేను ఫస్ట్ మా అమ్మ వాళ్ళు పెట్టిన కండిషన్ 2012 అప్పటికి మీకు నాకు తెలిసి ఆర్థిక మూలాలు కూడా తక్కువ ఫంక్షనాలు మాట్లాడుకునే అంటే నేను అది చెప్తా, అదే నెక్స్ట్ నేను చెప్పాలనుకుంది. యాక్చువల్లీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చిన్నది మినీ హాల్ ఉంటుంది. 6,000 మినీ హాల్లో మేము అంటే నేను జాబ్ చేసేది కదా, ఈయన జాబ్ చేసేది కదా, నేనేమో అంతకుముందు హోమ్ ట్యూషన్స్ చెప్పడం అది చేసినా కానీ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను ఇంకా వేరే జాబ్ చేయలేదు. మా చెల్లెళ్ళు జాబ్ చేయడము, ఈయనే జాబ్ చేయడం వల్ల ఇప్పుడు మా శారద సంధ్య
మా ఇంకో చెల్లెలు స్వప్న, వాళ్ళు ముగ్గురు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకున్నారు. వాళ్ళు జాబ్ చేసుకుంటూ డబ్బులు పంపించడము, ఈయనే డబ్బులు పంపించడం నాకు ఖర్చులకి, ఉద్యమంలో తిరగడానికి. నేను ఎవరి దగ్గర ₹1 ముట్టుకోలేదు సీను. నేను వీళ్ళు ఇచ్చిన డబ్బులతోనే నేను తిరిగిన. ఆ తిరిగే క్రమంలో ఏంటంటే మాకు ఆర్థికంగా అంటే మేము కొంత ఒక 10,000 వరకు మేము సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసుకొని దాంట్లోనే మన నియర్ అండ్ డియర్ వాళ్ళని పిలుచుకొని టీ స్నాక్స్ తోటి ఓన్లీ సోషల్ మ్యారేజ్ దండలు మార్చుకొని చేసుకోవడమే మేము ఫిక్స్ అయినాం. అయితే ఇక్కడ మేము పెళ్ళికి పిలవడానికి మదియాష్కి అన్న దగ్గరికి వెళ్ళినాం అనమాట. అంటే కొంతమంది నియర్ అండ్ డియర్లో కొంతమంది ఉద్యమంలో కొంచెం క్రియాశీలకంగా ఉన్న పొలిటికల్ లీడర్స్లో మన అనుకున్న వాళ్ళని పిలిస్తే బాగుంటుందని నారగొని అంజన్న అని ఉండే, అతనుండి మన వాళ్ళని పిలిస్తే బాగుంటుందా చెల్లి అంటే, అన్న నేను సింపుల్గా పెట్టుకున్నా, కాకపోతే మనోళ్ళు బాగా క్రియాశీలకంగా ఉద్యమంలో ఉన్న ఒక 5-6 పెద్ద మనుషులని బ్లెస్సింగ్స్ కోసం పిలుచుకుందాం. లక్ష్మణ్ బాపూజీని, మన మదన్నని, ఇట్లా గద్దర్ అన్నని, విమలక్కని, ఇట్లా అని అనుకున్నాం అనమాట. ఇట్లా అనుకున్నప్పుడు మదన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మదన్న ఏం చేసిండంటే, చెల్లె నేను నీ పెళ్లి ఖర్చు పెట్టుకుంటా అని అన్నాడు. అంటే నేను కొంచెం అంటే నేను ఈవెన్ హరిశంకర్ అన్న దేవేందర్ గౌడ్ సార్ పిఏగా చేసినుండే, ఇప్పుడు ప్రస్తుతానికి తను పొలిటీషియన్ గా ఉన్నాడు. హరిశంకర్ అన్నకి కూడా తెలుసు నేను ఎంత స్ట్రాంగ్, ఎక్కడ డబ్బులు ముట్టుకోకుండా ఉండడం. అట్లా నేను అన్నాను, నా పెళ్లికి ఖర్చు మీరు పెట్టడం అనేది నాకు ఇష్టం లేదన్నట్టుగానే. అంటే లేదు చెల్లె, నాకు 5 అక్క చెల్లెలు, మేము నువ్వు ఒక చెల్లెవి అనుకుంటా. నేను మా కమ్యూనిటీ నుంచి, మన కమ్యూనిటీ నుంచి ఒక ఊవెత్తున ఉద్యమ కిరటం లాగా వచ్చినావు. నీ ఇలాంటి వాళ్ళని చేర తీసుకోవడం మాకు కూడా ఒక సంతోషం అనిపిస్తుంది కదా చెల్లె, ఎందుకు ఇబ్బంది పడతావు, నేనున్నా, నేను చూసుకుంటా, ఫుడ్ ఖర్చే కదా నేను చూసుకుంటా అన్నది, నీకేముంటుంది, ఇబ్బంది లేదంటే నాకు ఒక ½ అవర్ టైం ఇవ్వన్న అని చెప్పేసి బయట వచ్చి కూర్చొని మేమిద్దరం కలిసి కొద్దిసేపు ఆలోచించుకున్నాం. ఆలోచించుకున్నాక నాకేమనిపించిందంటే, ఒకటి అలా తీసుకోవడం వల్ల అనవసరమైన బద్నాంలు ఎదుర్కొంటా అనేది కొంచెం భయపడ్డా నేను. తర్వాత మళ్ళీ నాకేమనిపించిందంటే, అంత పెద్ద మనిషిని అంత ముందుకు వచ్చినప్పుడు సిట్టింగ్ ఎంపీ ఒక పెద్ద మనిషి, ఆయన మనసు బాధ పెట్టడం వద్దని ముఖం మీద చెప్పి రావడం మాకెందుకో మంచి అనిపించలేదు. ఒక అన్నలాగా నన్ను ఆదరించినప్పుడు నేను అనుకున్నా, లేదన్నా నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఒకవేళ పెళ్లికి కనుక ఖర్చు పెట్టుకొని మీరు పెళ్లి చేయాలనుకుంటే వేదిక మీద మీరు ఉండాలి, నేను అనౌన్స్ చేస్తాను. ఎస్ ఉండాలి, నేను అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే ఇదంతా కూడా అన్ననే చేసిండు అని చెప్పేసి నేను చెప్తే అన్న ఏమన్నాడంటే, సరేరా చెల్లె నేను ఖచ్చితంగా నేను ఉంటాను అన్నాడు. ఫస్ట్ అన్నాడు ఎందుకు రా అవసరం లేదంటే, లేదన్నా నాకు మీరు ముందుకు వచ్చి మా పెళ్లి ఖర్చులు చూసుకుంటున్నప్పుడు నేను గౌరవంగా వేదిక మీద ఉండాలని చెప్పేసి మా నాన్న, మా అమ్మ, మా అత్తమ్మ, మా తాతయ్య ఉండే నాగపురి రాజలింగం గౌడ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చదువుకోవడానికి మోటివేషను, ఆయన రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రారు. మా పెళ్లి పెద్దగా కొండా లక్ష్మణ బాపూజీ చాలా పెద్ద ఆయన కదా, అతని ఆశీస్సులు ఉంటే బాగుంటుందని నేను కొండా లక్ష్మణ బాపూజీని పెళ్లి పెద్దగా, మా పెళ్లికి మొదటి సంతకందారుగా, మా పెళ్లికి ఆద్యంతం కర్త కర్మ క్రియలాగున్న మా రెడ్డి రత్నాకర్ రెడ్డి సారు, అలాగే మాకు పెళ్లి ఖర్చు అంతా చూసుకొని పెద్ద దిక్కుగా నిలబడ్డ మా దియాష్ కన్నా. ఇక వీళ్ళు మాత్రమే డయాస్ మీద ఇలా అరేంజ్ చేసుకొని డయాస్ మీద నేను అనౌన్స్ చేశాను. ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఎవరు లేరా మరి? పెట్టిన కదా అమ్మ, నాన్న, అత్తమ్మ, అంతే. ఇంకెవరిని స్టేజ్ మీద తర్వాత అంటే మ్యారేజ్ తర్వాత అంటే దండలు కూడా బాపూజీ తీసుకొచ్చిండు. దండలు మార్చుకున్న తర్వాత అయితే పెళ్లి వేదిక మీద వీళ్ళందరినీ పెట్టుకొని చేసినాం. అయితే మా చెల్లెండ్లు కానీ వాళ్ళ అన్నయ్య కానీ తర్వాత గ్రూప్ ఫొటోస్ దిగేటప్పుడు తర్వాత వచ్చిండ్రు. ఇఫ్లు సీతారాం అన్న మాకు ప్రిసీడింగ్ చేసిండు, మా పెళ్లికి ప్రిసీడింగ్ చేసిండు. ఎస్ సీతారాం అన్న చేసిండు. అంతా ఆత్మీయులు వీళ్ళంతా. నాకు ఉద్యమం ఇచ్చిన ఈ ఆర్ట్స్ కాలేజ్ నాకు ఎప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, బిడ్డ దగ్గరకు వస్తుంటే అమ్మ చేతులు చాపి ఇలా రెడీగా ఉంటుంది చూడు, నాకు అలా అనిపిస్తుంది ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడు. అట్లా తల్లిలా తన ఒడిలో చేర్చుకున్న ఆర్ట్స్ కాలేజీ, ఈ ఉస్మానియా యూనివర్సిటీ తల్లి ఇచ్చినటువంటి అన్నదమ్ములు చాలామంది, సీతారాం అన్న, కోటన్న, చాలామంది అసలు మామూలుగా కాదు. ఏదేమైనా పెళ్ళి అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత కనీసం మరి ఇంత దావత్ అన్న పెట్టరా అని చెప్పేసి మీ దోస్తులు అడుగుతారు. ఎందుకో పెట్టినాం కదా ఆ రోజు, దావత్ అయిపోయింది, అందరిని పిలిచినాను పెళ్లికి. ఎట్లా వచ్చిన నేను అన్ని పార్టీల వాళ్ళని పిలిచాను, అన్ని సంఘాల వాళ్ళని పిలిచినాను, అన్ని పార్టీల వాళ్ళని పిలిచినాను. గోడ అంజన్ వచ్చిండు, విమలక్ వచ్చింది, కొండా లక్ష్మణ బాపూజీ ఉన్నారు, దేవేంద్ర గౌడ్ సార్ ఉన్నాడు, గోరెటి వెంకన్న ఉన్నాడు, మన కేటీఆర్ వచ్చిండు, తర్వాత దామోదర్ మన దేవేందర్ గౌడ్ సార్ వచ్చిండు, అల్లం నారాయణ సార్ వచ్చిండు. అల్లం నారాయణ సార్, పద్మమ్మ అయితే నాకు సారె పోయడం అంటే పెళ్లికి నాకు ఇంట్లో సామాన్ అంతా అవి. సో బియ్యం అనేది సంప్రదాయాలు మేము పాటించలేదు, కాకపోతే
అమ్మ మొత్తం స్టీల్ సామాన్ అంతా నాకు గిఫ్ట్ గా ఇచ్చింది పెళ్లి అయినప్పుడు. ఆమె వీళ్ళందరూ అడ్వకేట్ చేసి, డాక్టర్స్ చేసి, పొలిటికల్ చేసి, స్టూడెంట్ చేసి, 2011-12లో కొత్త సంవత్సరం హైదరాబాద్ లో పెట్టాలి. ఖచ్చితంగా రూమ్ కిరాయి కనీసం గ్రాసము మీరిద్దరు బతకడానికి అప్పటిదానికి అంతకుముందు వరకు అంటే సింగిల్ ఇండివిజువల్ ఎట్లయినా నడిచింది. మీరు ఒక హాస్టల్లో నడిచింది, ఈయన ఒక హాస్టల్లో నడిచింది, ఏదో ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఒకవేళ విడివిడి ఉంటే కూడా కొందరిని మనస్పర్ధలు వచ్చినా విడిపోయారు అని చెప్పేసి కూడా ప్రచారాలు జరుగుతాయి. సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాల్సి వచ్చింది, ఆ మొదటి రూమ్ గురించి మాట్లాడుతున్నాం. అయితే వాస్తవానికి తను బచ్చన్నపేటలో ఉండేది వాళ్ళ అమ్మతో పాటు. తను నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ లా చదువుతున్నా, అక్కడ హాస్టల్ ఉన్నప్పటికీ కూడా చెల్లెళ్ళు నాతో పాటు ఉన్నారు కదా, నలుగురం కలిసి మేము 2004-05 నుంచే మేము సపరేట్ గా రూమ్ తీసుకొని ఉన్నాం. నేను యూనివర్సిటీకి వచ్చేది, అవసరం ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేది, లేనప్పుడు రూమ్కి వెళ్ళేది అనమాట. అంటే మాకు ఒక అకామిడేషన్ ఉంది, చెల్లెళ్ళు జాబ్ చేయడము మేమంతా అకామిడేషన్ ఉంది. సో ఆ అకామిడేషన్ ఉన్నప్పుడే ఆ రూమ్ నుంచే మా పెళ్లి పనులన్నీ జరిగినాయి. అమ్మ నాన్న వాళ్ళు రావడం, అందరం కూడా వీళ్ళ అమ్మ వాళ్ళు అంతా డైరెక్ట్ పెళ్లికి వచ్చాను, కానీ మాకు అది జరిగింది. అయితే మాకు పెళ్ళైన తర్వాత మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి దానికి కొంతగా మేము అప్పటికప్పుడు ఏం ఫిక్స్ చేసుకోలేదు, కానీ చూసుకుందాం ఏదైనా చేద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నప్పుడు మా పెళ్లి కార్డు ఇవ్వడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ సార్ దగ్గరికి వెళ్ళినాం. ఎందుకంటే నేను అప్పుడు మీడియాలో ఎక్కువ వచ్చేది కాబట్టి బాగా అందరితో పరిచయాలు ఉండేది. వాళ్ళు ఏంటంటే నేను సార్కి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఇట్లా సిద్ధార్థ జూనియర్ కాలేజ్ బచ్చన్నపేటలో లెక్చరర్గా చేస్తుండే. మరి అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి ఈడను వాడ ఏముంటారయ్యా, నీకు జర్నలిజం ఇంట్రెస్ట్ ఉందంటే ఉంది సార్ అన్నాడు. ఉంటే సపరేట్గా వచ్చి మన దాంట్లో జాయిన్ అయిపో అని చెప్పేసి ఈయనకి జాబ్ ఇచ్చి సపరేట్ ట్రైనింగ్ ఇప్పించి మాకు ఒక జీతం రాధాకృష్ణ లైఫ్ లో సెకండ్ స్టెప్ లో ఉపయోగపడ్డాం కదా, అన్నం పెట్టిండు. నేను నా లైఫ్ లో మర్చిపోలేను సార్. ఉద్యోగం రావడం వల్ల హైదరాబాద్ ఇక్కడే వచ్చేసిండు. పెళ్లి తర్వాత వచ్చేసినాం. పెళ్లి తర్వాత రూమ్ చూసుకున్నాము, అన్ని సామాన్లు అన్ని సెట్ చేసుకున్నాం. ఒక 1 month లోనే అప్పటిదాకా మేము బ్యాచులర్ ఉన్న రూము దాన్ని మేము యూటిలైజ్ చేసుకున్నాము. సో తర్వాత ఏంటంటే రాధాకృష్ణ సారు ప్రత్యేక స్థానం మా జీవితంలో. ఎందుకంటే ఉద్యమ సమయంలో నేను ఇచ్చే వాయిస్ని, నాలో ఉన్న ఈ పొటెన్షియల్ని చూసి గుర్తించి ఒక అమ్మాయి ఇంత అగ్రెసివ్, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఇంత అగ్రెసివ్గా ఇంత చైతన్యవంతంగా ఉందని చాలా అభిమానించేవారు, ఆదరించేవారు. ఎట్లా అంటే మాకు బిడ్డ లాంటి దానివిరా నువ్వు అని చెప్పేసి ఇట్లా రాక్షసి అనేది నన్ను మాట్లాడుతుంటే నేను కొట్లాడేది అనమాట. అంటే మైక్ నాకు ఇవ్వాలి, ఎక్కువ సమయం ఇవ్వాలనేది కొట్లాడేది అనమాట. డిబేట్లలో ఖచ్చితంగా పాల్గొనేది కదా. అన్ని డిబేట్లలో సార్ చాలా ఆధారంగా చూసుకున్నాడు. అంటే ఒక ఆడబిడ్డకి పెళ్ళైన తర్వాత తన కుటుంబం నిలబడాలంటే ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో సార్ కూడా అలా ఆలోచించాడు, తనకి జాబ్ ఇచ్చిండు. ఇంక ఇక్కడ ఒక సందర్భం చెప్తాను. అన్ఫార్చునేట్లీ మా పెళ్ళైన 2 months తర్వాత మాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు 3 నెలలు ఈయన బెడ్ మీదే ఉన్నాడు. మా ఇద్దరికి బండి మీద వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చే పిల్లలు మాకు తగలడం వల్ల, అంటే పిల్లలు ఇలా ఇలా అనుకుంటూ వచ్చి సడన్ గా మాకు తగిలిండ్రు అనమాట. ఇద్దరం కింద పడ్డాం. నాకు మోకాలు డ్యామేజ్ అయింది, ఈయనకేమో పాదంలో వెముకలు ఇరగడం వల్ల ఈయనకి సిమెంట్ పట్టి వేసిండ్రు. 3 నెలలు బెడ్ మీదే ఉన్నాడు. ఆ 3 నెలలు మాకు జీతం ఇచ్చిండు సార్, కట్ చేయలే. ట్రైనింగ్ మధ్యలోనే అయింది కదా, మాకు జీతం ఇచ్చిండు. 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళినాక మళ్ళీ 4 రోజులు స్పెషల్ గా ట్రైనింగ్ ఇప్పించి జాబ్ ఇచ్చిండు. ఉద్యమకారిణిగా నన్ను గౌరవించి, నన్ను అభిమానించి నాకు అన్నం పెట్టిండు ఆయన మొదటి వ్యక్తి. మా జీవితాంతం మర్చిపోం సార్ని. ఇప్పటికి కూడా నా లైఫ్ లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు సార్ దగ్గర మాట్లాడతా. అప్పుడప్పుడు విసిగించాడు. ఎప్పుడు ఏదైనా ఉన్నప్పుడే ఫోన్ ఫంక్షన్లు అవేం పిలవలేదు, వాళ్ళు పెద్ద ఎత్తున ఉంటారని పెద్దగా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. అంత పెద్ద స్థాయి ఫంక్షన్లు కూడా నేను చేయలేదు. కానీ చెప్తాను సార్, నాకు ఇది నేను ఇట్లా ప్రయత్నం చేస్తున్నా, నాకు ఇట్లా ఉంది అని చెప్పేసి. ఇంకా నేను యాక్చువల్లీ వెళ్ళి కలవాలనుకున్నాను మొన్న నా కమిషన్ మెంబర్ అయినాక. సార్ని 2 times ట్రై చేసినా కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ కాలే. ఇక తర్వాత మేము బిజీ అయినాం. ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి మా పెళ్లి రోజు దగ్గరలోకి వచ్చాక ఒకసారి వెళ్ళి సార్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి. ఎట్లా అనిపించింది? మీరు ఏదో చదివారు, ఎక్కడనో లెక్చరర్ చేశారు, లాస్ట్ కు మీ పెళ్లి మిమ్మల్ని జర్నలిస్ట్ అసలు జర్నలిస్ట్ అయితే అని మీ జీవితంలో ఎప్పుడైనా అనుకున్నారా? మా ఫ్రెండ్ అశోక్ ఉండే, అశోక్ అని చెప్పాను కదా, మేము దాని తర్వాత అప్పుడు ఏంటంటే మేము బీఈడీలో అయిన తర్వాత జర్నలిజం పోదామని పుస్తకాలు చదువుతున్న క్రమంలో జర్నలిజం ఇంట్రెస్ట్ ఉండి ఈ పరంగా వచ్చేసిన అన్నట్టు. అట్లా ఇంట్రెస్ట్ ఉండి నేను ట్రైనింగ్ తీసుకొని చాలా బాగా చేసిండు కూడా. చేసిన తర్వాత ఇక అందులోకి వెళ్ళి ఇక అదే చేసుకుంటున్నా అంతే. ఇక కె శ్రీనివాస్ సార్ కూడా చాలా ఆధారంగా చూసేది. కె శ్రీనివాస్ సార్, అల్లం నారాయణ సార్ కూడా బాగా చూసుకునేది.
Okay. తర్వాత ఏంటంటే మన ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ సబ్ ఎడిటర్ అంటే మధ్యరాత్రి వస్తారు కదా, 2 గంటలకి 3 గంటలకి అట్లా మధ్యరాత్రి వస్తారు కదా. మధ్యరాత్రి వచ్చేటప్పుడు నాకు కొంచెం వామిటింగ్స్ అవి కావడం, కొంచెం ఇబ్బంది ఉండడం. చెల్లి ఉంది నాతోటి, కానీ ఫస్ట్ ఒక 1 మంత్ మా అత్తయ్య ఉంది, కానీ ఆమె నుంచి కాలేదు. తర్వాత మా చెల్లి వచ్చింది. కొంచెం జరిగా ఏదైనా ఇబ్బంది అయితే ఎట్లా ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పేసి ఆ టైంలో ఇట్లనే లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళని కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అయ్యో మేము వాళ్ళను సాక్తం అని కడుపులనే సందర్భాలు ఉన్నాయి. అంటే అట్లాంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా మీకు అనిపిస్తగలము? ఎందుకంటే ఈయన ఎంఏ బిఎడ్ ఈయన చేసిండు, ఎంఏ ఎల్ఎల్ఎం నేను చేసిన. మంచిగా చదువుకున్నాం, కాళ్ళు చేతులు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చిండు. ఎందుకు మనం బాధైర్యపడతాం? స్వచ్ఛంగా మేము మనస్ఫూర్తిగా మేము ఉద్యమంలో పాల్గొన్నాం. అది మా ఇష్టం, అది మా ఇష్టం. దాని తర్వాత మా లైఫ్ ని సర్వైవ్ చేసుకోవాలంటే మాకు ఒక ఆలోచన ఉంది. జీవితానికి మేము ఎట్లా వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, నేను ప్రాక్టీస్ చేయొచ్చు, అనే జర్నలిజం చేయొచ్చు. నో వరీ, ఏ పని అయితే చేతనైతే ఆ పని చేసుకోవచ్చు, మనం ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా 7,000 8,000తో స్టార్ట్ చేసినాం మా లైఫ్ ని. ఆ స్థాయి నుంచి కూడా మేము హ్యాపీగా మేము లైఫ్ లీడ్ చేయగలిగినాము. సో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొంచెం నాకు బాగా హెల్త్ అంటే మీన్స్ వామిటింగ్స్ అవడం, కొంచెం అట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మిడ్ నైట్ ఈయన డ్యూటీ నుంచి వస్తుంటే ఇబ్బంది అవుతుంది. నాకు 4th మంత్ వచ్చేటప్పటికి ఇంకొంచెం ఇబ్బంది పడుతుంటే ఇక్కడ పీజీఆర్ఆర్సిటీలో ఒక ప్రోగ్రామ్ ఉండే, ఏబిఎన్ వాళ్ళు కండక్ట్ చేసిరు. దానికి రాధాకృష్ణ సార్ వచ్చినప్పుడు సార్కి చెప్పిన ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్, అయితే సీన్కి ఇంకో జాబ్ ఏదన్నా చూద్దాము అని అనుకుంటున్నా. అంటే నీకు ఏదన్నా కంఫర్టబుల్ దొరికితేనే తీసుకోరా, డే టైము, అట్లా కాదనుకుంటే నేనే ఆల్టర్నేట్ చూస్తా, కానీ ఆగం కాకు అన్నాడు. లేదు సార్, నాకు మీ పర్మిషన్తో నేను సీన్ వేరే జాబ్ ట్రై చేస్తా, దొరికితే ఓకే, దొరకకపోతే నేను మళ్ళీ మీ దగ్గరే ఉంటాడు, కాకపోతే డే టైం అరేంజ్ చేస్తే బెటర్. ఎందుకంటే డే టైం చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి మేము ఆలోచించినాం. ఆ టైంలో సార్ అన్నాడు, పర్వాలేదురా, నీకు ఎప్పుడే అవసరంనా మళ్ళీ రమ్మని అన్నాడు. మంచిగా అమ్మ అని పిలిచేది నన్ను ఎప్పుడు. అప్పుడు ఇక్కడ కొండనాగేశ్వరరావు అన్న, ఇంకొక అన్న చక్రధర్ అన్న అని ఉండే, వాళ్ళిద్దరూ మాకు బాగా దగ్గర. చక్రధర్ అన్న చెప్పిండు, కొండనాగేశ్వరరావు అన్న మాట్లాడిండు, ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ తను, మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత నాగేశ్వర్ అంటారు. నాగేశ్వర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిండు అనమాట అన్న, నాగేశ్వర్ అన్న. తీసుకెళ్ళంగానే నన్ను ప్రెగ్నెంట్ నన్ను చూసి అప్పటికప్పుడు జాబ్ క్రియేట్ చేసి మా జీవితంలో 2వ సారి మాకు అన్నం పెట్టి, మమ్మల్ని ఇప్పటికీ కన్న కూతురులాగే చూస్తాడు సార్. అన్నం పెట్టి ఆదరించి, మా బిడ్డ పుట్టినప్పుడు కూడా మాకు ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు చూసుకొని అన్ని కొంత, అంటే నాన్న కొంత చూసుకున్నాడు. మా 2013లో అంటే 12లోనే ఇయర్ ఎండింగ్ లో సార్ జాబ్ ఇచ్చిండి ఈయనకి. 13లో పాప పుట్టింది అనమాట. 13లో పాప పుట్టింది. అంటే మా లైఫ్ లో పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ రాధాకృష్ణ సారు, పాప పుట్టినప్పుడు నాగే సార్ మాకు అన్నం పెట్టిందంటే ఇక అట్లా. ఇక తర్వాత ఇక్కడే ఉంది తను కూడా. తన పేరులోనే కొంచెం ఎమోషన్ కనబడతా ఉంటుంది. నేను ఎప్పటికీ ఆ పేరు చూపించినప్పుడల్లా నేను కూడా అరే ఇట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్పేసి అనుకుంటా ఉంటా. ఈమె 2013లో ఎప్పుడు? ఏప్రిల్ 27. ఈమె పేరు, అసలు పేరు అనేది అన్న, ఆమె పేరు చెప్పునా? పేరు చెప్పమ్మా. నా పేరు శ్రీ. చే అంటే చెగువేరా. శ్రీకి ఎక్స్ప్లెనేషన్ వద్దు, కానీ నీ అవగాహన మేరకు ఇప్పుడు నీ క్లాస్లో సమత, మమత, XYZ ఇట్లా ఉంటాయి, శ్రావంతి, అట్లా నీ పేరేమో చేశ్రీ అని ఉన్నది. ఎవరైనా నిన్ను అడిగిరా అసలు? మీ టీచర్స్ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, ఏంటమ్మా చేశ్రీ ఏందని ఎప్పుడైనా అడిగిరా? ఏంటి అసలు చేశ్రీ అంటే? చేశ్రీ అంటే చే అంటే చెగువేరా, శ్రీ అంటే మా నాన్న పేరు నుంచి తీసుకున్నారు. శ్రీ అంటే లక్ష్మి అని కూడా వస్తుంది కాబట్టి మా మమ్మీ పేరు కూడా వస్తుంది కాబట్టి చే శ్రీ అని పెట్టినారు. నువ్వు ఇట్లా ఎందుకు పెట్టినావు అని ఎప్పుడైనా అడిగినావా వీళ్ళిద్దరిని? అడిగినా ఎందుకు పెట్టినాం అంటే ఇట్లా చెప్పారు. నువ్వు కాంప్రమైజ్ అయినావా? మరి నా పేరు ఎందుకు ఇట్లా పెట్టారు, ఇదేదో వెరైటీగా ఉన్నది, ఆ చేయండి ఆ చేగో వేరేంది అని ఎప్పుడన్నా అనిపించిందా? నా పేరు డిఫరెంట్ ఉన్నది అనిపించింది, అలానే ఉంచుకున్నా. నువ్వు అంటే కాన్ఫిడెంట్ గానే ఉన్నావు, దాన్ని కూడా పాజిటివ్ గానే స్వీకరించినావు అన్నట్టు. ఓకే. ఎప్పుడైనా గొడవ ఆడిరా? ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి దాదాపు నువ్వు 10-12 yearsకి వచ్చినట్టున్నావు. ఇప్పుడు ఏ స్టాండర్డ్ లో ఉన్నావు? 7th స్టాండర్డ్. అంటే దాదాపు 12 years
ఈ 12 years లో నీకు లోక తెలిసినప్పటి నుంచి ఎప్పుడైనా గొడవ ఆడుకున్నారా మమ్మీ డాడీ? నిజం చెప్పు, ఇట్లా వాళ్ళిద్దరు ఉన్నారని కాదు, నేను వాళ్ళు ఏమన్నట్టు చూసుకుంటా. ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా? ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న అదే కొంచెం చెప్పు బయటకు జస్ట్ చిన్న చిన్న వాటికి. అంటే లైక్ ఎప్పుడన్నా ఎటన్నా వెళ్తే నేను ఏదైనా తిన్నా అంటే అది వద్దు అని కొంచెం చీదించుకున్నట్టు కసిరించుకున్నట్టు నాన్న అంటాడు. ఎందుకంటే ఇది తెచ్చుకుంటావు అని అలా కొంచెం డిస్కషన్ వస్తుంది, ఇంకా వేరే వేరే మ్యాటర్స్ అట్లా వస్తుంది అంతే. ఇంకా దాని నుంచి ఎప్పుడు అంతకు మించి ఏం లేదా? లేదు. స్టిక్స్ పట్టుకొని కొట్టుకోవడం, నెవర్ హ్యాండ్ చేసుకోవడం ఏం లేదా? నిన్న ఎప్పుడైనా కొట్టినా మరి? చిన్న ఉన్నప్పుడు ఒక్కసారి ఏదో చిన్న తప్పు చేసిన, దానికి చిన్న ప్లేస్ ఉండేది మా రూమ్ లో, అక్కడ స్టడీ టేబుల్ వేసుకొని కూర్చున్నదాన్ని. మమ్మీకి అప్పుడు ఏం కోపం వచ్చిందో అప్పటి నుంచి కొట్టలేదు, ఒకటేసారి కట్టింది, డైరెక్ట్ కింద పడ్డాను. గుర్తుంది. అప్పుడు నేను జస్ట్ 3rd 4th క్లాస్ అనుకుంటా, 3rd 4th 5th ఆ మధ్యలో ఉంటా. ఆ క్లాస్ లో అప్పుడు ఒకసారి గట్టిగా కొట్టింది, కింద పడ్డ. అప్పటి నుంచి దాని తర్వాత సారీ చెప్పింది, ఒకసారి కొట్టా అని కూడా చెప్పింది. దాని తర్వాత ఎప్పుడు కొట్టలేదు. ఎప్పుడన్నా అనిపించిందా మమ్మీ నన్ను అసలు చూసుకోదు, బయటికి వెళ్తా ఉంటది, ఎటో తిరుగుతూ ఉంటది, కనీసం ఇంటికి రాదు, డాడీతోనే ఎక్కువ ఉండాల్సి వస్తుందని ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే మమ్మీకి పని ఉంటది, బయటకు పోతుంది. బయటకు పోతే ఏదో ఒకటి తీసుకొస్తుంది నాకు, ఏదో ఒకటి తెస్తుందని అదొక ప్లస్ ఒకటి దొరికింది అన్నట్టు. ఏదో ఒకటి తెస్తుంది కాబట్టి కొంచెము. కానీ చాలా సార్లు అంటే ఊకే పోతాయి, ఎప్పుడైనా ఉండొచ్చు కదా ఇంట్లోనే. లాస్ట్ ఇయర్ కూడా ఎలక్షన్స్ టైంలో మమ్మీ బర్త్డే రోజు బయటికి పోయింది. ఆ రోజు అయితే ఏడ్చిన నేను మమ్మీ బయటకు పోయిన తర్వాత. నాకు తెలుసు కానీ మమ్మీ సెలబ్రేట్ చేస్తాం కానీ ఈ ఇయర్ సెలబ్రేట్ అయింది. ఈ ఇయర్ అయిపోయింది. ఇంకా మంచి పొజిషన్ లో మనం అనుకున్న లెవెల్లోనే సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, ఇంకా ఇప్పుడు డాడీ గురించి మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు డాడీ అంత ఏదో నోట్లో పనులు లేనట్టుగానే కనబడతా ఉంది. మమ్మీ ఏమో ఖచ్చితంగా స్పీచెస్ అని అదేది చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా డాడీ ఇట్లా ఎందుకుంటున్నావు, నువ్వు కూడా మాట్లాడు అని ఎప్పుడన్నా అన్నావు? ఎప్పుడు అనలేదు. ఆలోచన అయితే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు వచ్చింది. ఎప్పుడైనా మమ్మీని టీవీలో చూస్తా ఉంటే మా మదర్ గ్రేట్, లేకపోతే మా మదర్ టీవీలో కనబడుతుందని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడము, లేకపోతే ఎవరైనా టీచర్స్ బాలలక్ష్మి కూతురు అని మిమ్మల్ని స్పెషల్ గా ట్రీట్ చేయడం, అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా? స్కూల్ స్పెషల్ గా ట్రీట్ చేయడం అంటే అందరిని ఈక్వల్ గా చూస్తారు మా స్కూల్లో, ఎవరిని ఎక్కువ తక్కువ చూడరు. కానీ మొన్న మమ్మీకి పోస్ట్ వచ్చినప్పటి నుంచి ఒకసారి మా స్కూల్లో టీచర్స్ కి స్వీట్స్, మా ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన. అప్పుడు చేసినప్పుడు ఎందుకు అని అడిగితే ఓకే వెరీ గుడ్ నైస్ అని అన్నారు. అప్పటి నుంచి కొంచెం నైస్ ఉన్నానని ట్రై చేసి నాతో. దానికంటే ముందు కూడా మంచిగానే ఉండే. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ 9th వరకు కేంద్రీయ విద్యాలయం స్కూల్ నేమ్ కేంద్రీయ విద్యాలయంలో వచ్చింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ దానిలో ప్రిపేర్ అప్లై చేస్తే అసలు నీ ఏమేంటి? ఏమంటూ చిన్న ఉన్నప్పటి నుంచి ఏమంటూ లేదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. నేను 5th లో ఉన్నప్పుడు మంచిగా తెలుసా? గొంగడి త్రిష పేరు విన్నావా? ఎవరు తను రీసెంట్ గానే సెంచరీ చేసిందని నాన్న చెప్పిండు. ఎగ్జామ్స్ ఉండే, నేను ఎగ్జామ్స్ ఉండే చదువుకున్నా, కానీ నాకు నాన్న చెప్పిండు రీసెంట్ గా ఉండే అని. మన తెలంగాణ అమ్మాయి మంచిగా ఆడుతుందని చెప్పిండు. నెక్స్ట్ జయశ్రీ పేరు చూస్తాము, అండర్ 14 లోనో లేకపోతే అండర్ 19 లోనో పంపిస్తున్నారా? అసలు నిన్ను యాక్సెప్ట్ చేశారా క్రికెట్ అంటే? నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నే అడిగిండు క్రికెట్ అంటే ఇష్టమా అని. 5th క్లాస్ లో మంచిగా ఆడినా. దాని తర్వాత ఎలక్షన్స్ వల్ల మమ్మీ డిస్టర్బ్ అయింది, డాడీ డిస్టర్బ్ అయ్యిండు. అప్పుడు నేను కూడా డిస్టర్బ్ అయినా. నాకు చెల్లెను తమ్ముడు కావాలమ్మా, నాకు చెల్లెను తమ్ముడు కావాలని ఎప్పుడు అడగలేదు? అడిగినా నేను. మా ముందట అడుగు. మమ్మీ ఒక తమ్ముడిని. అన్న, ఎందుకు మీరు ఒక్క పర్సన్, ఒక సింగిల్ చైల్డ్ తోని ఎందుకు మీ యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారు? అసలు యాక్చువల్ గా నేను ఫస్ట్ 1 hour నన్నే అనుకున్నా. నేను ఉన్నారు 1 వచ్చింది అంతే. ఇక అంతే నన్ను అన్నాడు, నేను 1 అన్నా. రెండిట్లో 1 గెలిచింది. సో సొసైటీకి ఇంతకున్న ఈ సొసైటీకి ఇంకో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సఫిషియెంట్ ఇయ్యలేము.
ఏదైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలనుకుంటే ఒక చైల్డ్ సరిపోతారు. మనం ఇంకొకరికి ఇస్తే మనకున్న సగటు జీవితాలకు మాత్రం మనం ముందు పోలేము, వాళ్ళకి సరైన చదువు ఇవ్వలేము, వైద్యం ఇవ్వలేము, వాళ్ళకు దారి చూపలేము అనే ఉద్దేశంతో నేను ఒక్కరితోటి ఆపేశాను. మాకు లక్కీగా ఏంటంటే ఒకరు కూడా గర్ల్ చైల్డ్ అవ్వడం. నువ్వు అడిగినావు కాబట్టి అడుగుతుంది. లేదు లేదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి అడుగుతుంది, లేకపోతే అట్లాంటి ఆలోచన మొదటి నుంచి ఎప్పుడు ఏం లేదు. తనకు ఆ సొసైటీ ఇచ్చాం మేము, ఏది ఇంకో చైల్డ్ లేకుండా ఉండాలి, తోడు నీడ అని లేకుండా ఆమెకు ఆ సొసైటీని ఇచ్చాం. మళ్ళీ మొదటి నుంచి మేము ఉద్యమాలతోటే ఉంటాం కాబట్టి ఆమె ఎవరి ఇంటికాడ ఇచ్చినా కానీ, ఎవరి ఇంటికాడ వదిలిపెట్టినా కానీ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకునేది, వాళ్ళతో ఉండేది, మారం చేయకపోవడం ఉండేది, తనకు తాను ఉండగలిగేది, ఎక్కడ మాకు డిస్టర్బ్ చేయలేదు. ఫస్ట్ బర్త్డే కూడా మేము ఎలక్షన్ లో ఉన్నాం, ఉద్యమాల్లో ఉన్నాం, ఆ కీలక సమయాలలో. అప్పుడు ఫీల్ కాకపోయేది, ఇప్పుడు కొంచెం కావాలని ఫీల్ అవుతుంది తప్ప ఫీల్ కాదు. నాకు సిస్టర్స్ ఇంకా బ్రదర్స్ లేనిది మా ఫ్రెండ్స్ వేయచ్చు. ఫస్ట్ చిన్నవాళ్ళప్పటి నుంచి ధర్ని అని మా ఇంటి దగ్గర ఉండేది, నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ దెన్ స్లోగా 4th 5th నుంచి రిత్కా అని కూడా ఒక అమ్మాయి ఉండేది, తను కూడా ఇప్పుడు ఇద్దరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. అంటే మేము 3 ఫ్రెండ్స్ ఉండేటిది. యాక్చువల్లీ దానికంటే ముందు యశస్వి ఇంకా వైష్ణవి ఇంకా శ్వేత ఉండేవాళ్ళు. శ్వేత కొంచెం నా దిక్కు అంత చూడకపోయేసరికి జస్ట్ ఫ్రెండ్ లాగా వైష్ణవి అని ఒక అమ్మాయి ఉండేది, కానీ తనకి మాకు వాళ్ళ మమ్మీ డాడీ తిట్టడము, మేము దాన్ని ఊకే చిరాకు పెట్టియడము, అందుకని తన స్కూల్ షిఫ్ట్ చేసిరు, హాస్టల్కి పంపించారు. దాని తర్వాత నుంచి తనతోటి మాటలు లేవు, ఏం లేవు. ఇప్పుడు మేము 3 ఫ్రెండ్స్ మాత్రము స్కూల్లో రోజు అంతా తెలుసు. అదంతా ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేసిరా, ఇట్లా ఉంది బిడ్డ మాది పరిస్థితి? ఎక్స్ప్లెయిన్ అంటూ ఏం చేయలేదు, ఇట్లా ఇంటర్వ్యూస్ లేకపోతే నా న్యూస్ పేపర్స్ లో అవి ఉంటాయి కదా నోట్స్. దాని తర్వాత ఎప్పుడన్నా ఒకసారి సినిమాస్ చూసినప్పుడు అడిగేదాన్ని, అడిగితే ఏదో కొంచెం చెప్పేవాళ్ళు, అట్లా తెలుసుకున్నా. ఓకే, మమ్మీకి మొన్న బీసీ కమిషన్ మెంబర్ గా ఒక పేరు అయితే వచ్చింది. ఆ పేరు వచ్చిన వెంటనే నీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు అసలు? మమ్మీ యొక్క మొత్తం నీ యొక్క లైఫ్ లో ఈ 11 years తర్వాత ఒక పొజిషన్ మీకు కనబడతా ఉంటే అప్పుడు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. మమ్మీకి రాగానే యాక్చువల్లీ మా అమ్మేనా ఇదేనా అని కొంచెం మస్తు డౌట్ వచ్చినాయి నాకు. దాని తర్వాత స్లోగా అలవాటు అయ్యింది. ఓకే, ఇంకా 2-wheeler మీద మీరు ముగ్గురు కొన్ని వేల సార్లు తిరిగి ఉండొచ్చు, ఊరికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి, స్కూల్కి, డాడీ నిన్ను దించడము, లేకపోతే మమ్మీని తీసుకొని వెళ్ళడము, మధ్యలో కూర్చొని పెట్టడము, ఏదో చాలా సార్లు మేము అట్లా జరిగి ఉండొచ్చు. స్టిల్ నో స్కూల్ కి డాడీ బండి మీద ఇంకా నాకు వచ్చు. రీసెంట్ గా మీరు మొత్తానికి ఏదో ఒక సందర్భంలో కార్ పొజిషన్కి వచ్చారు. ఎప్పుడో రావాల్సినటువంటి పొజిషన్ ఇప్పుడు మొత్తానికి అయితే వచ్చింది. అప్పుడు ఎట్లా హ్యాపీ ఫీల్ అయ్యేవా, లేకపోతే ఎట్లా? ఇప్పటికీ స్టిల్ మొన్న February 2nd తీసుకున్నాము, ఇంకా 1 week 10 days అయినట్టుంది. ఇంకా నాకు అది మా కారైనా వేరే వాళ్ళ కార్ అనిపిస్తుంది. స్టిల్ అదే అనిపిస్తుంది. అందుకే ఇప్పటిదాకా మాకు ఏ కార్ లేకపోయేసరికి ఇప్పుడు ఒకటేసారి బిగ్ స్టెప్ కార్ వల్ల నాకు అది మా కారైనా అనిపిస్తుంది. ఇంకా మైండ్ సెట్ ఉండే నేను. మనదే బిడ్డ. ఇక్కడ అంటే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను. వాస్తవానికి ఈమె కడుపులో ఉన్నప్పుడు కొంత తిరిగాను నేను, చాలా వరకు. అసలు ఈమె కడుపులో పడ్డదనే విషయం తెలియకుండానే నేను చాలా తిరిగిన కడుపులో పడ్డదనే విషయం 2వ నెల 3వ నెల వచ్చే వరకు కూడా అర్థం కాని కండిషన్ లో కూడా తిరిగిన. వచ్చినాక కూడా కొంచెం నైట్ టైమ్స్ లో వామిటింగ్స్ అయి ఉండేది, కానీ డే అంతా తిరిగాను నేను. ఈమె పుట్టేంత వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను. పుట్టిన తర్వాత కూడా ఇట్లా పాలు ఇచ్చేసి అట్లా మా అమ్మకి ఇచ్చి వెళ్ళిపోయేది, మా చెల్లెళ్ళకి ఇచ్చిపోయేది. మా అమ్మ ఇప్పుడు 2017లో చనిపోయింది. అమ్మ ఉన్నప్పుడు అమ్మ ఎక్కువ చూసుకునేది. మా చెల్లె శారద, సంధ్య, స్వప్న, సరిత, ఈ 4గురిలో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈమెను చూసుకునేది అనమాట. ఇప్పుడు వాళ్ళకు కూడా పెద్ద చెల్లెకి 2 పిల్లలు, ట్విన్స్. ఈమె కంటే ముందు పుట్టిరు వాళ్ళు, మాకంటే 1 year ముందు పెళ్ళయింది కాబట్టి. తర్వాత ఇంకో చెల్లెలకి ఒక పాప, తర్వాత బాబు. వాళ్ళు కూడా ఏంటంటే మేము ఈమెని ఎప్పుడైనా సరే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయేది. చిన్న పాప, పాలిచ్చే పాపను కూడా అట్లా వదిలేసి వెళ్ళిపోయేది మేము తిరిగేది.
అట్లా చేసినాం. తర్వాత ఇప్పుడు స్కూల్ టైంలో కూడా ఇప్పుడు తను చెప్తుంది కదా 20 days 30 days 40 days మేము ఎలక్షన్లు వెళ్ళినప్పుడు అన్న కూడా నాతో పాటు వస్తాడు. అట్లా వచ్చినప్పుడు ఈ మొక్కత అవుతుంది కదా, మా వదిన ఉంటుంది సత్యం గౌడ్ పద్మ గౌడ్ అని మనం మా అన్న వదిన ఇప్పుడు ధరణి అని చెప్పింది కదా, ఆ ధరణి వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. మా అన్నయ్య వదిన వాళ్ళిద్దరు ఈమెను ఎట్లా అంటే ఇంక ఇప్పుడు మా అమ్మ మా చెల్లెలు ఎలా చూసుకున్నారో మేము ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈమెని వాళ్ళే చూసుకుంటారు అనమాట. వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. నేను ఎన్ని రోజులన్నా ఇక వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. సెలవులు వస్తే చెల్లె దగ్గరికి వెళ్తుంది. ఇట్లా వీళ్ళు చూసుకున్నారు. అయితే ఇప్పుడు వాస్తవానికి ఎవరో ఒకరు తనని చూసుకోవడం వల్ల నేను కొంచెం కంఫర్టబుల్గా తిరగగలిగిన. సో ఇంకోటి ఏంటంటే నేను అప్పుడు పార్టీలో జాయిన్ అయిన కొత్తలో మాత్రం ఒక 5-6 months అత్తమ్మ ఉండి చూసుకున్నది. పెద్ద మనిషి కాబట్టి ఆమె కొంచెం కష్టం అయ్యేది. ఇక మా వదిన చూసుకోవడమే ఎక్కువ. ఇప్పుడైతే ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా నాకు సడన్గా ఏదైనా ఫోన్ వస్తా అన్న నేను ఇద్దరం వెళ్ళిపోయినామంటే ఆమె అక్క దగ్గరనే వదిన దగ్గరనే ఉంటుంది. ఇంకా ఎక్కడికి పోదు. ఆమె అంత బాగా చూసుకుంటుంది. నేను ఎట్లా చూసుకుంటానో ఆమె అట్లా చూసుకుంటుంది. మాకు తేడా ఉండదు. ధరణి మా దగ్గర అలాగే ఉంటుంది, ఈమె అట్లా. అంటే ఈ పిల్లల్ని మేము ఉద్యమ జీవితంలో రాజకీయ జీవితంలో పిల్లలకు ఎలా మిస్ అవుతారు అనేది మేము కొంత చూసాము. బట్ ఏంటంటే కొంత సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటాము. అట్లనే ఇప్పుడు ఏమంటుంది కదా కమిషన్ అయినాక అమ్మనేనా అని కారు వచ్చినాక, అంటే వాస్తవానికి తమ్మి మేమిద్దరం కూడా మంచిగా చదువుకున్న వాళ్ళం. ఉద్యోగం చేస్తే ఒక స్థాయిలో ఉండేటోళ్ళమే కావచ్చు. ఆయన ఉద్యోగం చేస్తూ నన్ను పాపని అత్తమ్మని చూసుకుంటే నేను ఉద్యమంతో పాటు తర్వాత రాజకీయంలోకి వచ్చి కూడా నేను క్రియాశీలకంగా పనిచేసిన. అట్లా మేము ఆర్థికంగా అనేది మేము కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము లేము. తను తీసుకొచ్చే జీతంతో మాకు గడిచేది. ఎటన్నా పోతే 2-wheeler బస్సే, అత్యవసర పరిస్థితుల్లో కారు. తుంగతుర్తికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మాత్రం మొత్తం దామోదర్ రెడ్డి సార్ చూసుకున్నాడు నన్ను. ఇట్లాంటి ఒక పరిస్థితుల్లో మేము మా లైఫ్ని కొనసాగించినటువంటి వాళ్ళము. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న మా లైఫ్లో మాకు ఇప్పుడు ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ మా జీవితాల్లో ఒకరు పాత్ర పోషించి మాకు లైఫ్ని ఇచ్చిన వాళ్ళల్లో నాగయ్య సారు, రేవంత్ అన్న పొలిటికల్ గా లైఫ్ ఇచ్చిండు. రేవంత్ అన్న యాక్చువల్లీ ఈమె పాప కొంచెం అంటే ఈమె 5-6-7 years ఉన్న టైంలోనే అన్న పరిచయం. అప్పుడు ఈమె చిన్నది ఉన్నప్పుడే, అంత 5-6 years 2016 నుంచే అన్న పరిచయం. అంతా 4-5 years పాప కదా. రాఖీ కట్టడానికి వెళ్తే మామయ్యకి నేను రాఖీ కడతా అంటే అన్న నన్ను ఆపి ఈమెతోటి కట్టించుకున్నాడు. ఇప్పటికీ ఎప్పుడైనా పాపని తీసుకొని వెళ్తే చాలా ఆదరంగా ఇలా దగ్గరికి తీసుకుంటాడు పాపని. అంటే ఒక పెద్దన్న లాగా నన్ను చాలా ఆదరంగా చూసుకుంటాడు రేవంత్ అన్న. అన్న ఇచ్చినటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇవాళ కమిషన్ మెంబర్గా కంటెస్ట్ చేద్దామన్నప్పుడు అన్న అన్నాడు నెక్స్ట్ టైం చేద్దురా ఇప్పుడు వద్దు. ఆయన మాటకి గౌరవం ఇచ్చిన. అంటే నేను బీసీ నాయకులతో విద్యార్థి నాయకులతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళినాం, టికెట్ అడిగినాం. ఎందుకంటే నేను అన్న మాట జవదాటి ఎక్కడికి పోలే. కాకపోతే ఏంటంటే మా వాళ్ళతో మా అస్తిత్వంగా కొన్ని వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను వెళ్ళిన. అప్పటికి నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఫైనాన్షియల్గా లేము, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, రేవంత్ అన్నకి బర్డెన్ పెట్టొద్దు అనుకున్నాం. కాబట్టి రేవంత్ అన్నకి నేను ఒకటే అన్నాడు, వద్దురా ఈసారి నెక్స్ట్ టైం చేద్దువు, నేను నామినేటెడ్ మన గవర్నమెంట్ వస్తుంది, మంచిగా గవర్నమెంట్ వచ్చిందంటే నేను నామినేటెడ్ ఇస్తారా అన్నాడు. అన్న నన్ను అట్లే ఆధారంగా చూసుకున్నాడు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, నాకు అవకాశం ఇచ్చిండు. అది వచ్చిన తర్వాత మా పాప, మా సీను, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, మా రత్నాకర్ సారు, మా అశోక్ అన్న, మా విశ్వనాథ్, వీళ్ళందరూ ఇప్పుడు అసలు ఎంత అంటే వీళ్ళందరికీ కూడా ఒక అబ్బురం. మా పద్మోదిన, మా పావనొదిన, ఆమె మాకు శ్రీమంతం చేసింది మేము కడుపులో ఉన్నప్పుడు. అంటే అమ్మ వాళ్ళకి వంతం లేదు, అత్తయ్య చేయలేదు. అట్లాంటప్పుడు కృష్ణాచారి పావని అని వాళ్ళు సిద్దిపేట వాళ్ళు తను నాకు శ్రీమంతం చేసింది. ఇప్పటికీ ఆ వదిన కూడా అమ్మలాగే, పద్మోదిన పావనొదిన వీళ్ళిద్దరు అమ్మలే నాకు, అట్లా చూసుకుంటారు. సో ఇలాంటి రిలేషన్షిప్స్ మాకు ఉన్నాయి. కాబట్టి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి ఒక ఉద్యమ బాట పట్టి ఈ ఉద్యమ బాటలోనే స్నేహితులుగా ఉన్న మేము పెళ్లి చేసుకొని తర్వాత ఒక పాప మా లైఫ్ని సర్వైవ్ చేసుకోవడము, మేము ముందుకు రావడం, రాజకీయము ఒక పొజిషన్కి రావాలంటే ఇంతమంది మాకు అండగా నిలబడ్డారు. అందుకే నాకు మొన్న పోస్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని కలుసుకుంటే ఇంకొక 4 మిగిలిపోయినరు. సమయం సందర్భం చూసి ఉన్నారు. సో కొన్ని పరిస్థితుల కారణంగా కలవలేకపోయాను. సో మళ్ళీ వాళ్ళని కూడా మా మ్యారేజ్ డే లోపు కలుస్తాను. వాళ్ళందరినీ కలిసి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరి చేయూత, వీళ్ళందరి సహకారం మాకుంది కాబట్టే ఇలా మేము ఈ స్థాయిలో ఉన్నాం. లేదా ఇప్పటికీ కూడా మనము హత్యలు చూస్తూ ఉన్నాం. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పిల్లలైన తర్వాత కూడా హత్య గావిస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అలాంటి పేరెంట్స్కైనా కానివ్వండి,
ప్రేమలో విఫలమైనామని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సొసైటీకి యాజ్ ఏ జర్నలిస్ట్గా లేకపోతే యాజ్ ఏ లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా, లైఫ్ను లీడ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు? చెప్పండి. ఏం లేదు, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్గా ఉండడము, ఆర్థికంగా ఎక్కువ కోరికలు కోరుకోకపోవడం, మన ఆర్థిక సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే మన కోరికలు ఉంచుకొని ముందుకు పోతుంటే సరిపోతుంది. అంతకుమించి అయితే ఏం లేదు. ఆర్థిక క్రమశిక్షణతోటి ఉన్నంతలో చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఈ మధ్య ఈ చెడు అలవాటు, ముఖ్యంగా మద్యానికి బానిస కాకుండా ఉండి వాళ్ళకు ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు పోతే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఏమవుతుందంటే ఈ మధ్యలో ప్రేమ అంటే చాలా ఇన్స్టెంట్గా పొద్దున పుట్టి మధ్యాహ్నము కలిసి తర్వాత సాయంత్రం విడిపోయే సందర్భాలు వస్తున్నాయి. చాలా సిల్లీ రీజన్స్ కోసం విడిపోవడం అవుతుంది. సో అది ముఖ్యంగా లవ్ మ్యారేజ్లో ఏంటంటే వాళ్ళకు తల్లిదండ్రులు ఇటు నుంచి అటు నుంచి కానీ ఏ విధమైన భరోసా ఉండదు. మమ్మల్ని కాదని పోయినావు కాబట్టి వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, కేవలం ఫ్రెండ్స్కే చెప్పుకోవాలి. ఆ ఫ్రెండ్స్ కూడా తీర్చే స్థితిలో ఉంటే వాళ్ళు బయటపడతారు. లేదు అనుకుంటే ఎంతకాలం కూడా ఫ్రెండ్స్ కూడా వాళ్ళను బయట పడనీయలేరు, మోయలేరు. చెప్పే వరకు చెప్తారు, కానీ ఒకానొక సందర్భంలో అక్కడ వాళ్ళు దాన్ని ఏమంటాం, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ క్రమంలో ఒకటే ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ, చిన్న విషయాలకు ఈగోకు పోకుండా వాళ్ళు ఉంటే మాత్రం లైఫ్ ఈజీగా లీడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఎస్, ఇది బాలలక్ష్మి శ్రీనివాస్ దంపతులకు సంబంధించినటువంటి మొత్తానికి ఎక్కడో 2003 నుంచి ఇప్పుడు 2025 ఈ 22 సంవత్సరాలలో కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఒక స్నేహితుల వల్ల కొనసాగుతున్నామనేటువంటి మాటను వారు చెప్తున్నాయి. ఇక ఎట్లా బతకాలి అనేటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాయి. ఇక ఎవరెవరు సహాయం చేశారనేది ఒక్క పేరు కూడా మర్చిపోకుండా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రేమికుల దినోత్సవం రోజున వీరి ఇరువురికి కూడా ఖచ్చితంగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాయి. ఇక ఇలాంటి ప్రేమ కథలతో ఇలాంటి ప్రేమికులు ఇంకా ముందు ఉన్నటువంటి వాటితో కాలోజీ టీవీ అయితే మేము ముందుకు రాబోతున్నాం. చూస్తూనే ఉండండి కాలోజీ. థ్యాంక్ యూ.